అందరికీ నమస్కారం. కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు మృత్యు తరంగాలు. రచన అజీజ్ గారు. చదువుతున్నది దేవి. ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంక కథలోకి వెళ్దామా? హలో, శ్రీలత స్పీకింగ్. నేను విశాలాక్షి నోయ్. ఈరోజు నా బర్త్డే పార్టీ ఉందని సాయంత్రం 7 గంటలకు మా ఇంటికి వేయించేయాలని అమ్మాయి గారికి గుర్తుంది కదా. అవతల వైపు నుంచి స్నేహితురాలి కంఠం విని మొహం చిట్లించింది శ్రీలత. అబ్బా, ఎన్నిసార్లు గుర్తు చేస్తావే తల్లి, కనీసం ఇప్పటికి డజను సార్లైనా చెప్పుంటావు. మతిమరుపు నాకు కాదు, నీకే ఉంది. నాకొక్కసారి స్నేహితురాళ్ళ పుట్టినరోజుల్ని నేనే వారికి గుర్తు చేసిన సందర్భాలు ఎన్నున్నాయో తెలుసా? అందున నీ వంటి ప్రాణసఖి బర్త్డే పార్టీకి నువ్వు పిలిచినా పిలవకపోయినా పిలవని పేరెంటన్లాగా రివ్వున ఎగిరి వాళ్ళను కదిపితే కందిరీగలాగా వాగడం ఆపవు కదా. ఇప్పుడు నీకు ఫోన్ చేసింది బర్త్డే జ్ఞాపకం చేయడానికి కాదమ్మాయి, ఆ పార్టీలో ఏర్పాటు చేయబోతున్న ఒక అద్భుతమైన ప్రదర్శన గురించి చెప్పడానికి. ఏమిటా ప్రదర్శన? కొంపదేశి నీ కథాకళి ప్రదర్శన కాదు కదా. నాకు తెలియకుండా ఎప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తున్నావేంటి? హతోస్మి, అందులో నాకు ఓనమాలు కూడా తెలియందే. నీ ఊహాగానాలు కట్టిపెట్టి నేను చెప్పేది విను. అస్సాం టీ ఎస్టేట్లో పర్సనల్ ఆఫీసర్గా పనిచేస్తున్న మా అన్నయ్య దూరపు బంధువులే. ఈరోజే మద్రాసు వచ్చాడు. అక్కడ బాగా అల్లర్లు జరుగుతున్నాయి కదా, అందుకని ఆయనకు హిప్నటిజంలో మంచి ప్రవేశం ఉందట. ఈరోజు పార్టీలో తన ప్రదర్శన ప్రావీణ్యంతో అందరినీ చకితుల్ని చేయాలి అని అనుకుంటున్నట్ట. అర్థమైందా? ఎన్ని అవాంతరాలు ఎదురైనా సరే పార్టీకి రావడం మర్చిపోవద్దని అందరికీ తెలపడానికే ఇలా ఫోన్ చేస్తున్నాను. ఓ, అదా సంగతి. సరే వస్తా, బెంగపెట్టుకోకే. అవతల నవ్వు క్లిక్ మన్న చప్పుడు వినపడ్డాయి. రిసీవర్ దించి రిస్ట్ వాచ్ చూసుకుంది శ్రీలత. మధ్యాహ్నం 3:30. బజార్కి వెళ్ళి ఏదైనా మంచి ప్రజెంటేషన్ కొనాలి, వచ్చి తయారయ్యేసరికి టైం అయిపోతుంది అని అనుకుంటూ డ్రెస్సింగ్ టేబుల్ మీద నుంచి వ్యానిటీ బ్యాగ్ అందుకొని బయటికి నడిచింది. మెట్లు దిగి హాల్లో అడుగు పెడుతూ ఉండగా వదిన ఎదురై, ఎక్కడికమ్మా లత అంది. సాయంత్రం విశాలాక్షి బర్త్డే పార్టీ ఉంది వదిన. షాపింగ్కి వెళ్తున్నాను. డ్రైవర్ ఉన్నాడా బయట? లేడు. ఇప్పుడే మీ అన్నయ్య తీసుకెళ్ళాడు కారులో. నీ ఫియట్ రిపేరే వచ్చేసిందిగా, తీసుకెళ్ళు. అమ్మయ్య, ఇంకే వస్తా వదిన అంటూ హుషారుగా బయటికి నడిచింది లత. పోర్టిగోలో ఆగి ఉన్న తన ఫియట్ కారును చూడగానే ఆమె కళ్ళు మెరిశాయి. డ్రైవింగ్ సీట్లో కూర్చుని కారు స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చింది. రంగురంగుల దీప తోరణాలతో దేదీప్యమానంగా వెలిగిపోతోంది విశాలాక్షి ఇంటి ప్రాంగణం. కాంపౌండ్లో అనేక రకాల కార్లు వచ్చి బారులు తీరి ఆగి ఉన్నాయి. తను కారును మెయిన్ గేటు గుండా లోపలికి పోనిచ్చి ఒక పక్క పార్క్ చేసి ప్యాకెట్ అందుకొని దిగింది శ్రీలత. 7ంటికి ఇంకా 2 నిమిషాలున్నాయి. వడివడిగా నడుస్తూ సింహద్వారాన్ని సమీపించింది. అక్కడ నిల్చుని వస్తున్న అతిథులపై పన్నీరు చల్లుతూ స్వాగతం పలుకుతున్నారు విశాలాక్షి తల్లిదండ్రులు. వారికి నమస్కరించి హాల్లోకి అడుగుపెట్టింది లత. అప్పటికే అతిథులతో కిటకిటలాడిపోతోంది హాలు. అందులో కొందరు ఆమెకు బాగా పరిచయస్తులే, మరికొందరు ముఖ పరిచయస్తులైతే కొందరు అపరిచితులు ఉన్నారు. ఒక యువకుణ్ణి వారికి పరిచయం చేస్తూ తిరుగుతున్న విశాలాక్షి దృష్టి శ్రీలత మీద పడగానే అతడి చేయి పట్టుకొని ఆమె దగ్గరగా లాక్కొచ్చి, నేను చెప్పలేదా, ఈయనే మా అన్నయ్య రఘువీర్, ఈమె నా స్నేహితురాలు శ్రీలత అంటూ పరస్పర పరిచయాలు చేసింది. చేతులు జోడించి నమస్కరించాడు అతను. సన్నగా పొడుగ్గా ఉన్నాడు. నొక్కుల జుట్టు, నల్ల ప్యాంట్లో తెల్ల చొక్కా టక్ చేసి కాళ్ళకి బూట్లు వేసుకున్నాడు. 9:30 కల్లా బర్త్డే తతంగం ముగిసింది. ఆ తర్వాత రఘువీర్ అతిథుల్ని ఉద్దేశించి తాను వారి మనోరంజనం కోసం ప్రదర్శించబోతున్న హిప్నటిజం గురించి, దాని ప్రాశస్త్యత గురించి, ఈనాడు వైద్య రంగంలోనూ అది సంతరించుకున్న ప్రాముఖ్యం గురించి వివరించి తను ప్రదర్శన కోసం ఆ అతిథుల్లో శ్రీలతను ఎంచుకోదలిచినట్టు ప్రకటించగానే అందరూ చప్పట్లు జరిచారు బిగ్గరగా. మరొకరైతే అలా
తమ పేరు ప్రకటించబడేసరికి భయంతోనో మొహమాటంతో వెనకంజ వేసేవారే. కానీ సదా చలాకీగా నవ్విస్తూ ఉండే శ్రీలత ఏమాత్రం అభ్యంతరం తెలపకుండా నవ్వుతూ ముందుకొచ్చింది. రఘువీరు ఒక కుర్చీ తెప్పించి హాల్ మధ్య వేయించాడు. అతిథులంతా ఆసక్తిగా కుర్చీని చుట్టుముట్టారు. శ్రీలతని ఆ కుర్చీలో కూర్చోమన్నట్టు సైగ చేశాడు అతను. ఆమె కూర్చుంది. ఇంకాస్త నా వైపు పరీక్షగా చూడండి. తలెత్తి అతని ముఖంలోకి చూసింది శ్రీలత. రఘువీర్ ఆమె కళ్ళలో కళ్ళు పెట్టి సూటిగా చూశాడు. అంతవరకు చిరు దరహాసం చిలికిస్తున్న శ్రీలత పెదవులు అకస్మాత్తుగా బిగుసుకున్నాయి. వెన్నుముకలో మంచుగడ్డ కరిగిపోతున్నట్టు తోచింది. అతని కళ్ళల్లో అనూహ్యమైన మెరుపు కానవస్తోంది. మిస్ లత, మీ కనురెప్పలు బరువెక్కుతున్నాయి. మస్తిష్కాన్ని నిద్ర మొత్తం ఆవహిస్తోంది. మీరు పడుకుంటున్నారు, నిద్రపోతున్నారు అనసాగాడు అతను నిర్విరామంగా. తనకు తెలియకుండానే కళ్ళు మూసుకొని శ్రీలత. అయినా తను మేల్కొనే ఉన్నానని, నిద్రకు చాలా దూరంలో ఉన్నానని ఆమెకు తెలుస్తూనే ఉంది. అతని మాటలు కూడా స్పష్టంగా వినిపిస్తున్నాయి. మీ కళ్ళు బరువెక్కుతున్నాయి. శరీరం దూదిపింజలాగా తేలికవుతోంది. నిద్ర ముంచుకొస్తోంది. మీకు నిద్రలోకి జారిపోతున్నారు. గాఢ నిద్రలోకి. లేదు, నేను నిద్రపోవడం లేదు, మేల్కొనే ఉన్నాను. మీ మాటలు వింటున్నాను. నా చుట్టూ నించున్న అతిథుల ఉనికి కూడా స్పష్టంగా తెలుస్తూనే ఉంది అంది శ్రీలత చాలా నెమ్మదిగా. అలా అన్నదే కానీ తన శరీరంలో తనకే తెలియకుండా ఏదో పరివర్తన ప్రస్ఫుటమవుతున్నట్టు ఆమె గ్రహించకపోలేదు. హిప్నటిజం గురించి అదివరకే తను కొన్ని వ్యాసాలు చదివింది పత్రికల్లో. హిప్నటైజ్ చేయబడుతున్న వ్యక్తి మానసికంగా హిప్నటిస్టుతో సహకరించడానికి దృఢ చిత్తంతో ఉంటే అతను ఎట్టి పరిస్థితిలోనూ తన ప్రయత్నంలో సఫలం కాజాలడు. అలాగే తను మానసికంగా అతనితో సహకరించక అతని ప్రయత్నాలని చిత్తు చేసి నలుగురిలో నవ్వుల పాలు చేయాలి అని అనుకుంటూ మనసును అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నించసాగింది. అయినా అతని మాటలు వింటూ క్రమంగా ఆమె మనసు అదుపు తప్పుతూ అర్ధ సుషుప్తావస్థలోకి దిగజారసాగింది. అతను అంటున్నట్టు ఇప్పుడు నిజంగానే తన శరీరం దూది పెంచేలాగా తేలికవుతోంది అనే అనుభూతి కలగసాగింది. కళ్ళు తెరవడానికి ఎంత ప్రయత్నించినా అవి తెరుచుకోవడానికి నిరాకరిస్తున్నాయి. కనీసం లేచి నుంచుందామన్నా శరీరం లేవను అని మొరాయిస్తోంది. ఇప్పుడు తను పూర్తిగా అతడి దయా దాక్షిణ్యాల మీద ఆధారపడ్డట్టు ఆమెకు కూడా అర్థమైంది. ఏమిటి ఈ మాయ? ఇప్పుడు మీరు పుస్తకం చదువుతున్నారు, చాలా శ్రద్ధగా చదువుతున్నారు అని ఆజ్ఞాపించాడు అతను. ఆమె చేతులు అప్రయత్నంగా మొహం దగ్గరికి లేచాయి. పుస్తకం లేకున్నా చేతిలో పుస్తకం ఉన్నట్టే భ్రమిస్తూ ఏవేమో పలవరించసాగింది. ఇప్పుడు టైప్ రైటర్ మీద ఉత్తరం టైప్ చేస్తున్నారు. ఆమె ముందు టైప్ రైటరు ఉనికే లేదు. అయినా టైప్ చేస్తున్నట్టు గాల్లో చేతివేళ్లు తాటించసాగింది. ఇప్పుడు గ్లాస్తో నీళ్లు తాగుతున్నారు. నిజంగానే నీళ్లు తాగుతున్నట్టు పైకెత్తి నోటి మీదకి చేయి తీసింది లత. ఎంత కాదనుకున్నా అతని ఆజ్ఞలు ధిక్కరించడానికి ఆమెకు శక్తి చాలడం లేదు. తన చేష్టలు చూపర్లకు వింతగా తోస్తున్నాయని అనిపించింది. వారు తనని తెలివి తక్కువ దానిగా భావిస్తూ ఉండొచ్చు అని ఆలోచిస్తూనే ఉంది. ఆ ఆట అలా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు మీరు నిద్రమత్తులోంచి మేల్కొంటారు, కళ్ళు తెరుస్తున్నారు, జాగృత అవస్థలోకి వస్తున్నారు అనసాగాడు అతను గంట తర్వాత. అంతవరకు మెదడు నామహించిన మగత మబ్బులా వేడిపోతున్నట్టు, అవయవాలు మళ్ళీ తన ఆధీనంలోకి వస్తున్నట్టు స్ఫురించి నెమ్మదిగా కళ్ళు తెరిచింది శ్రీలత. అంతే, అతిథులు చప్పట్లతో హాలు మారుమ్రోగిపోయింది. నవ్వుతూ లేచి నుంచుని శ్రీలత. అతిథులు రఘువీర్ని చుట్టుముట్టి అభినందనలతో ప్రశ్నలతోనూ ముంచెత్తసాగారు. అలా 11 గంటలకి ముగిసింది పార్టీ. అందరూ ఒక్కొక్కరు వీడ్కోలు చెప్పుకుంటూ బయటికి నడవసాగారు. స్నేహితురాలి వద్ద సెలవు తీసుకుని తను బయటికి నడిచింది శ్రీలత. కాంపౌండ్లో ఆగి ఉన్న కార్లు ఒకదాని వెనక ఒకటి స్టార్ట్ అవుతున్నాయి. వాటిని తప్పుకుంటూ తన కారు ఆపి ఉన్న చోటికి నడవసాగింది. అంతలో లతగారు అన్న పిలుపు విని చటుక్కున వెనుక తిరిగి చూసింది. జగన్నాథం నవ్వుతూ ఆమెని సమీపిస్తున్నాడు. 37-38 ఉంటాయి అతనికి. మామూలు ఒడ్డు పొడుగు, ఒళ్ళంతా కాటికి పూసినట్టు కారు నలుపు.
కందగడ్డ లాంటి ముక్కు, మొహం మీద స్ఫాటికం మచ్చలు, ఓ పట్టాన దువ్వెన్నకు లొంగని బిరుసు జుట్టు. చీకట్లో ఎవరైనా చట్టుకొని చూస్తే జడుచుకునే ఆకృతి అతనిది. బూడిద రంగు ఫుల్ సూట్ తొడిగి మెడలో ఎరుపు రంగు టై కట్టుకున్నాడు. అతన్ని చూసినప్పుడల్లా భగవంతుడు ఎక్కడ లేని కురూపాన్నంతా సమీకరించి అతడికే సమర్పించాడా అని అనిపిస్తుంది శ్రీలతకు. అందుకు భిన్నంగా అతని భార్యను చూస్తే మగవారి కళ్ళు అటుంచి ఆడవారి కళ్ళే చెదిరిపోతాయి ఒక్క క్షణం. అంతటి అందగత్తే ఆమె. అందుకే భార్యను ఎప్పుడు తన వెంట ఎక్కడికి తీసుకెళ్ళడు. ఆమె ముందు దిష్టిబొమ్మలా కనిపిస్తాడనో ఏమో, లేదా పురుషుల కళ్ళు ఆమెని రెప్ప వేయకుండా చూస్తాయనో ఏంటో. అటువంటి సౌందర్యవతి ఏరి కోరి ఇలాంటి కురీపిని ఎలా కట్టుకుందా అని ఎవరైనా ముక్కు మీద వేలేసుకుంటారు. పేద పడుచులకు పెళ్ళిళ్ళు ముఖ్యం కానీ భర్త అందచందాలతోనూ వయసుతోనూ ఏమిటి పని? జగన్నాథం ఐశ్వర్యవంతుడు, నగరంలో పేరు మోసిన ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ డీలర్. అతని ఐశ్వర్యం ముందు ఆమె ఆకలి తల వంచింది. ఏది ఏమైనా ఆ భార్యాభర్తలిద్దరూ శ్రీలతకు సుపరిచితులే. జగన్నాథం అప్పుడప్పుడు ఆమె అన్నయ్యతో బిజినెస్ వ్యవహారాలు చర్చించడానికి వారింటికి వస్తూ ఉంటారు. ఎలా ఉంది ప్రదర్శన, నచ్చిందా అని అడిగింది శ్రీలత అతను దగ్గరికి రాగానే. ఆ విషయం మీతో మాట్లాడాలని ఆపాను. హిప్నోటిజం చేయబడుతున్నప్పుడు ఎలా ఫీల్ అయ్యారు మీరు అని అడిగాడు జగన్నాథం కుతూహలంగా. చాలా ఆసక్తికరమైన ఆటలా తోచింది. నో, వాస్తవాన్ని దాస్తున్నారు మీరు. ప్రదర్శన జరుగుతున్నంతసేపు మీరు దాన్ని ప్రతిఘటించడానికి విశ్వ ప్రయత్నం చేసి విఫలులయ్యారు, అంతే కదా? మీ ప్రవర్తన వల్ల ప్రేక్షకులు మిమ్మల్ని తెలివి తక్కువ దానిగా భావిస్తున్నారేమోనని తెగ బాధపడిపోయారు, అవునా? ఆశ్చర్యంతో ఆమె కళ్ళు విప్పారాయి. ఈ విషయాలు ఎలా తెలిసాయి మీకు? అతను చిన్నగా నవ్వి, ఆ సమయంలో మీలో ఉత్పన్నమైన భావాలను చాలా స్పష్టంగా చదవగలిగాను. హిప్నటిజం గురించి నాకు బాగా తెలుసు. ప్రతి మనిషిలోని కొన్ని మహత్తర శక్తులు అంతర్గతంగా నిక్షిప్తమై ఉంటాయి. కొన్ని ప్రత్యేక సమయాల్లోనే అవి కట్టలు తెంచుకొని బహిర్గతం అవుతూ ఉంటాయి. మనుషులు నిత్య జీవితంలో తరచూ పరస్పరం ఒకరి ఆలోచనలు ఒకరు చదవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే హిప్నటిజం జరుగుతున్న సమయంలో అలా చదివే అంతర్గత శక్తి ప్రేరేపించబడి ద్విగుణీకృతం అవుతూ ఉంటుంది. బహుశా మనిద్దరి ఆలోచన తరంగాల ఫ్రీక్వెన్సీ ఒకటే అయి ఉండాలి. అందుకే నేను మీ ఆలోచనల్ని అంత స్పష్టంగా చదవగలిగాను, ఆకలింపు చేసుకోగలిగాను. దాన్ని ఏమంటారో తెలుసా? ఏమంటారు? టెలిపతి. టెలిపతా? అవును. ప్రదర్శన సమయంలో అతడితో మీరు సహకరించకూడదని ప్రయత్నిస్తున్నారు. అతని ప్రయత్నాలు చిత్తు చేసి నలుగురిలో నవ్వులపాలు చేయాలి అని కూడా అనుకున్నారు. నా చేతిలో ఎటువంటి పుస్తకం లేదు, నేను ఏ ఉత్తరాన్ని టైప్ చేయడం లేదు, నీళ్లు తాగడం లేదు అని అనుకోసాగారు, అవునా? తన ఆలోచనలు అంత స్పష్టంగా విశదీకరిస్తున్న అతని వైపు ఆశ్చర్యంగా చూసింది శ్రీలత. అయినా వెంటనే తమాయించుకొని, బహుశా మీరు మారుతున్న నా ముఖ కవళికల్ని బట్టి ఇవన్నీ అంచనా వేసుకుని ఉంటారు అంది కొట్టిపారేస్తూ. నో, ఆ సమయంలో మీ మొహంలో ఎటువంటి భావాలు లేవు. చాలా ప్రశాంతంగా భావరహితంగా ఉంది. కావలిస్తే ఎవరినైనా అడగండి. నాకే ఆశ్చర్యంగా ఉంది అప్పుడు మీ మనోభావాలు ఎలా చదవగలిగానని. అయోమయంలో శ్రీలత కనుబొమ్మలు ముడిపడ్డాయి. భయపడకండి. ఇలాగే ఇంతకుముందు కూడా మీ ఆలోచనలు ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ చదువుతానో అని ఆందోళన పడుతున్నారు కదూ. అనవసరంగా ఒకరి వ్యక్తిగత విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నించే అంత కుసంస్కారిని కాను నేను. అది కాదు, ఇది ఎలా సంభవమా అని ఆలోచిస్తున్నాను అంతే. సృష్టి వైచిత్రాల్లో ఇది కూడా ఒక విచిత్రమే అనాలి. శాస్త్రజ్ఞులు కూడా ఎంతో కాలం ఈ విషయం మీద పరిశోధనలు జరిపి ఇది సంభవమే అని నిర్ధారించి దీనికి టెలిపతి అని పేరు పెట్టారు. సరే, ఈ క్షణంలో నేనేం ఆలోచిస్తున్నానో చెప్పండి చూద్దాం. జగన్నాథం ఒక్క క్షణం పాటు ఆమె మొహాన్ని పరీక్షగా చూసి, ఈ విధంగా మీ వ్యక్తిగత విషయాలు రహస్యాలు మీది కాకుండా పోతాయని, నా వల్ల ముందు మీకు అనేక ఇబ్బందులు కలగవచ్చును అని ఆలోచిస్తున్నారు. అవునా? ముందే చెప్పాను కదా నేను అలాంటి మనిషిని కాననే. ఇప్పుడు మీరు చెప్పండి, నేను మీ గురించి ఏం ఆలోచిస్తున్నాను అని అడిగాడు.
ఆశ్చర్యాన్ని అతి కష్టం మీద అణగదొక్కుతూ అతని కళ్ళలోకి చూసి అతని మనోభావాలు చదవడానికి ప్రయత్నించింది శ్రీలత. మరుక్షణం ఆమె మొహం ఎరిపెక్కి కందగడ్డల్లా మారి చటుక్కున చూపులు దించుకుంది. మీరు మీరు నన్ను ముద్దు పెట్టుకోవాలని అనుకుంటున్నారు. సారీ, అలా ఆలోచించినందుకు. అందమైన అమ్మాయిని చూడగానే మగవారు అలాగే ఆలోచిస్తారులేండి. వస్తానే. ఉదయం ఫ్లైట్లో పని మీద బొంబాయి వెళ్ళవలసిన పని ఉంది నాకు. మీ అన్నయ్యను అడిగానని చెప్పండి అంటూ ఇక ఆమె ముందు నిల్చోలేక తన కారు వైపు నడిచాడు జగన్నాథం పట్టుబడ్డ దొంగలాగా. తన కారులో కూర్చొని స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చింది శ్రీలత. ఊహించని ఈ సంఘటనతో ఆమె మస్తిష్కం ఆలోచనారహితమైపోయింది. చాలాసేపు ఇంటికెళ్ళి పక్క మీద వాలిందే కానీ ఆశ్చర్యాతిశయంతో ఓ పట్టాన్ని నిద్రే పట్టలేదు ఆమెకు. అంటే అంటే కాల్లో పాల్కుకు తీసుకెళ్ళవు? 6 ఏళ్ల అన్న కొడుకు మురళి మారాన్ చేస్తుంటే కాదని లేకపోయింది శ్రీలత. అలాగే, తప్పకుండా తీసుకెళ్తాను. బూట్లు తోడుకో మరి అంది వాడి బుగ్గలు చిదుముతూ. సాయంత్రం అవగానే ఇదో అలవాటైపోయింది వీడికి అంటూ బూట్లు తెచ్చి తొడిగింది మురళి తల్లి. శ్రీలత నవ్వి వేళ్లతో వాడి తల దువ్వి శబాష్, ఇంక వెళ్దామా అంటూ ఎత్తుకోబోయింది. నా బాల్ అంటూ తుర్రుమని ఓ మూల పడున్న రంగురంగుల ఫుట్బాల్ తీసుకొచ్చాడు. వాడిని ఫ్రంట్ సీట్లో పక్కన కూర్చోబెట్టుకుని స్టీరింగ్ ముందు కూర్చొని శ్రీలత కారు స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చింది. 15 గంటలో పనగల్ పార్కుకు చేరి పార్కింగ్ ప్లేస్లో కారు ఆపి దిగింది. ఇంకా పూర్తిగా చీకటి పడలేదు. అయినా పార్కులో దేదీప్యమానంగా వెలుగుతున్నాయి ఫ్లోరోసెంట్ లైట్లు. బాల్ అందుకుని కారులోంచి బయటికి దూకాడు మురళి. పచ్చిక బయలు మీద సాటి పిల్లలతో వాడు ఆడుకుంటుంటే చూసి ఆనందిస్తోంది ఓ పక్కన కూర్చుని శ్రీలత. గంట తర్వాత లేచి ఇంకెళ్దామా అని అడిగింది. అప్పటికే చీకటి పడింది బాగా. అయినా లైట్ల కాంతిలో పార్కు పట్టపగల్లాగా మెరిసిపోతోంది. మిగతా పిల్లలన్నీ వారి తల్లిదండ్రులు ఇళ్లకి వెంటబెట్టుకొని పోతున్నారు. ఇంకా ఆడుకుందామంటూ బంతిని కాళ్లతో తనతో ముందుకు సాగాడు మురళి. వాడి ఇష్టం కాదనలేక నెమ్మదిగా వాడి వెనక నడవసాగింది లత. అంతలో కుర్రాడు బంతిని ఏడ్చి తన్నాడు గట్టిగా. అది ఎగిరి దూరాన క్రోటన్ మొక్కల మధ్య పడింది. ఆంటీ, బాల్ అన్నాడు మురళి అటు చూపుతూ. తెస్తానే అంటూ గబగబా అటు నడిచింది శ్రీలత. వంగి బాల్ అందుకుంది, తలెత్తింది. అంతే, శిలా ప్రతిమలాగా మళ్ళీ కదల్లేపోయింది. క్రోటన్స్ కావలి వైపు కొద్ది దూరంలో యూకలిప్టస్ చెట్టు దగ్గర 2 స్త్రీ పురుషులు కూర్చుని మాట్లాడుకుంటున్నారు ఏకాంతంగా. ఆ స్త్రీ చెయ్యి పురుషుడి ఒళ్ళో ఉంది. అతని చెయ్యి ఆమె భుజం మీద ఉంది. మాటల మధ్య నవ్వుతూ ఆమె బొగ్గ మీద చిటికలు కూడా వేస్తున్నాడు అతను. అది పార్కు చివరి ప్రదేశం కావడం వల్ల అక్కడ అట్టే వెలుతురు లేదు. అయితే దూరాన వెలుగుతున్న ఫ్లోరోసెంట్ లైట్ కాంతి కొద్దిగా ఆమె మీద పడుతోంది. ఆ వెలుగులో ఆ స్త్రీని పోల్చుకున్న శ్రీలత దిగ్భ్రాంతితో నోరు తెరిచింది. ఆమె ఎవరో కాదు, జగన్నాథం భార్య సులోచన. చటుక్కున వెనక్కు తిరిగింది లత. నిన్న రాత్రి తనతో టెలిపతి గురించి మాట్లాడాక ఈరోజు ఉదయం ఫ్లైట్లో పని మీద బొంబాయి వెళ్తున్నాను అని చెప్పాడు జగన్నాథం. భర్త ఊళ్ళో లేని సమయం చూసుకుని ఈవిడగారు పరాయి పురుషుడితో ఇదా సంగతి. పైకి అందంగా అమాయకంగా కనిపించే స్త్రీలో ఇంతటి మాలిన్యమా? ఆలోచిస్తూ కుర్రాడు మారం చేస్తున్నా వినకుండా ఒక్క క్షణం కూడా అక్కడ ఉండలేక వాణ్ణెత్తుకుని పార్కింగ్ ప్లేస్ వైపు నడిచింది శ్రీలత. ఆ సంఘటన జరిగిన 2 రోజుల తర్వాత రాత్రి 9 గంటలకు అన్న వదినలతో కలిసి భోంచేసి మేడ మీద తన గదిలోకి వెళ్ళి ఒక ఆంగ్ల పత్రిక తిరగేస్తూ సోఫాలో కూర్చుంది. భోజనం చేశాక 1 గంట సేపు అలా ఏదో ఒక పుస్తకం చదివి పక్క మీద వాలడం అలవాటు శ్రీలతకు. 2 పేజీలు తిరిగేసిందో లేదో అంతవరకు బాగానే ఉన్న మెదడులో ఏదో సంచలనం ప్రారంభమైనట్టు తోచింది. వేళ్లతో కణతల్ని అదుముకుంది. కొద్ది క్షణాలు గడుస్తున్న కొద్దీ ఆ సంచలనం సద్దు మణగడం అటుంచి మరింత ఉధృతమై ఈదురుగాలికి టెలిఫోన్ తీగల పరస్పరం కొట్టుకుంటున్నట్టు శబ్దం ఉత్పన్నం అవసాగింది. పత్రికను ఒళ్ళో బోర్లించి 2 చేతులతో కణతలను అదుముకోసాగింది శ్రీలత. ఉన్నట్టుండి హఠాత్తుగా ఆమె మస్తిష్కపు పొరల తెరలపై ఒక వింత దృశ్యం కాసేపు మసకగా కదులుతూ క్రమంగా స్పష్టం కాసాగింది.
అది మేనంబాకం విమానాశ్రయం. ఆగి ఉన్న విమానంలోంచి చేతిలో బ్రీఫ్ కేస్ పట్టుకుని మిగతా ప్రయాణికులతో అతడు కూడా మెట్లు దిగుతున్నాడు. అంతర్నేత్రంతో అతన్ని కాస్త పరీక్షగా చూసి వెంటనే పోల్చుకుంది శ్రీలత. అతను జగన్నాథం. విమానం దిగి వడివడిగా నడుస్తూ ఎయిర్ స్టేషన్ వెలుపలి టాక్సీ స్టాండ్కి చేరుకున్నాడు. చుట్టుముట్టిన టాక్సీ డ్రైవర్లను చీల్చుకుంటూ ఒక టాక్సీలో కూర్చున్నాడు. మరుక్షణం టాక్సీ కదులు ముందుకు సాగింది. కొన్ని రోడ్లు కట్ చేసి నగరం మధ్య ఉన్న మేడ ముందు ఆగింది. జగన్నాథన్ డ్రైవర్కి డబ్బు చెల్లించి కాంపౌండ్లోకి వచ్చాడు. మూసి ఉన్న తలుపు పక్క కాలింగ్ బెల్ బటన్ ఒత్తాడు. 5 నిమిషాలు దాటినా తలుపులు తెరుచుకోలేదు. చిరాకుతో మొహం చిట్లించి మళ్ళీ ఒత్తాడు. అయినా తెరుచుకోలేదు. తలుపు విసుగుతో దెబ్బ బాదాడు. ఈసారి లోపల నుంచి ఏవో మాటలు వినిపించాయి. నేను కోపంగా అరిచాడు. తలుపు తెరుచుకుంది. ఓ మీరా? సులోచన కంఠంలో వణుకు. ఏమిటలా గాబరపడిపోతున్నావు? జరగకూడదు ఏదో జరిగిపోయినట్టు. రేపు రావాల్సింది, ఈరోజు వచ్చాను, అందుకేనా? ఆహా, అబ్బెబ్బే, అది కాదండి. ఏమిటో తడబాటు? నన్ను లోపలికి రారిస్తావా లేక పరాయి వాళ్ళలాగా బయట నిల్చోబెట్టి మాట్లాడతావా? చిరాకుతో ఆమెను పక్కకు నెట్టి లోపలికి అడుగుపెట్టాడు జగన్నాథం. అంతే. సరిగ్గా అదే క్షణంలో షర్టు గుండీలు పెట్టుకుంటూ ఒక వ్యక్తి అదరా బదరా లోపల నుంచి యువతలకు వచ్చాడు. ఊహించని ఆ సంఘటనతో జగన్నాథం చేష్టలు ఉడిగి అతన్నే చూస్తూ ఉండిపోయాడు. ఆ వ్యక్తి బెదిరిన నక్కలాగా పరిగెత్తినట్టు నడుస్తూ కాంపౌండ్ దాటి రోడ్డు మీద అదృశ్యమయ్యాడు. ఓహో, ఇదా నీ కంగారు కారణం అంటూ సులోచన వైపు తిరిగాడు జగన్నాథం. ఎన్నాళ్ల నుంచి సాగుతోంది ఈ వ్యవహారం? తలంచుకుంది సులోచన. మరుక్షణం ఆమె చెంప చెళ్ళుమంది. అంతే. ఆ తర్వాత శ్రీలత మస్తిష్కంలో మెదలుతున్న ఆ దృశ్యం మసగబారుతూ క్రమక్రమంగా అదృశ్యమైపోయింది. జగన్నాథం చూస్తుండగా ఆ ఇంట్లోంచి బయటకు వచ్చిన వ్యక్తి ఎవరో ఇప్పుడు అర్థమైంది ఆమెకు. మొన్న పార్కులో సులోచన వెంట ఉన్న వ్యక్తి అతనే. ఇప్పుడు ఆమె రహస్యం భర్త ముందు బట్ట బయలైపోయిందా? తన ఊహతో ఏ మాత్రం ప్రమేయం లేకుండా సినిమా చూసినట్టు ఆ దృశ్యాలన్నీ తన మదిలో ఎలా కదులుతున్నాయి? ఏమిటి విచిత్రం? తామిద్దరి ఆలోచన తరంగాల ఫ్రీక్వెన్సీ ఒకటేనని చెప్పాడు జగన్నాథం. అచ్చం టెలివిజన్ సిస్టమ్ని పోలినట్టుందే ఈ మహేంద్రజాలం అంతా. ఎక్కడో టీవీ స్టూడియోలో వీడియో కెమెరాతో షూట్ అయ్యే ప్రోగ్రాం దృశ్యాలు వాయు తరంగాల్లో వెదజల్లబడి యాంటీనా ద్వారా గ్రహింపబడి టీవీ తెరపై ప్రతిఫలిస్తూ ప్రేక్షకుల కంటికి కనపడతాయి. అలాగే జగన్నాథం తన కళ్ళతో చూస్తున్న దృశ్యాలు, చెవులతో వింటున్న శబ్దాలు వాయు తరంగాల్లో తేలి సమాన ఫ్రీక్వెన్సీ గల తనను చేరి తన మెదడునే యాంటీనా ద్వారా గ్రహించబడి మస్తిష్కం అనే తెరపై ప్రతిఫలిస్తున్నాయా? అలాగే తను చూస్తున్న దృశ్యాలు, వింటున్న శబ్దాలు అతడు గ్రహించగలడా? ఏమిటి మాయ? అదే నిజమైతే తన వ్యక్తిగత విషయాలన్నీ అరక్షణంలో అతనికి తెలిసిపోవు. ఇదంతా నిజమేనా లేక తన భ్రమ? ఈ విపత్తు నుంచి ఎలా విముక్తి పొందాలి? ఇటువంటి ఆలోచనతో ఆ రాత్రంతా ఆమెకి నిద్ర పట్టలేదు. పక్క మీద లత, ఏమొదినా? మీ అన్నయ్య ఫోన్ చేశారు ఆఫీస్ నుంచి రాగానే, తిన్నగా సినిమాకి వెళ్దామని. రిస్ట్ వాచ్లో టైం చూసుకుంది శ్రీలత. 8 గంటలు. ఈ సమయంలోన సెకండ్ షో కోసం టికెట్లు బుక్ చేయించారట. రేపు పని మీద కలకత్తా వెళ్తున్నారుగా, వారం రోజుల వరకు రారట. ఏం సినిమా? శక్తి, దిలీప్ కుమార్, అమితాబ్ బచ్చన్ నటించిన హిందీ సినిమా ఆల్ఫా టాకీస్లో ఉందిట. సరే, ఇప్పుడే తయారు వస్తాను అంటూ మేడమెట్లెక్కి తన గదిలోకి వెళ్ళింది శ్రీలత. జడ వేసుకుని బట్టలు మార్చుకుని డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చొని తలదువ్వుకోసాగింది. సరిగ్గా అదే సమయంలో ప్రారంభమయ్యాయి ఈదురు గాలులు. ఆమె మస్తిష్కంలో అప్రయత్నంగా జారిపోయింది చేతిలోని దువ్వెన్న. కాసేపు తల తిరిగినట్టు తోచి అద్దంలో కనిపిస్తున్న తన ప్రతిబింబాన్ని క్రమక్రమంగా అదృశ్యమవుతూ దానిస్తానే ఒక అస్పష్టమైన దృశ్యం ప్రత్యక్షమవుతున్నట్టు స్ఫురించసాగింది ఆమెకు. కళ్ళు చిక్లించి ఆ దృశ్యాన్ని పరీక్షగా చూడడానికి ప్రయత్నించింది. మబ్బు తెరలు తొలగినట్టుగా
ఇప్పుడు ఆ దృశ్యం చాలా స్పష్టంగా కనిపించసాగింది అద్దంలో. అది ఒక కార్ విండో స్క్రీన్. డ్రైవింగ్ సీట్లో కూర్చుని కార్ డ్రైవింగ్ చేస్తున్న వారికి విండో స్క్రీన్లోంచి రోడ్డు కనిపించే విధంగా కనిపిస్తోంది ఆ దృశ్యం. కార్ హెడ్లైట్ వెలుగు రోడ్డు మీద పడుతోంది. రోడ్డుకి ఇరువైపులా ఏపుగా ఎదిగి ఉన్న చెట్లు. కారు చాలా నెమ్మదిగా సాగుతోంది ముందుకు. రోడ్డు మీద జనసంచారం లేదు. కారు అలా కొంత దూరం వెళ్ళాక ఫర్లాంగ్ దూరంలో రోడ్డుకి ఎడం పక్క ఏదో తెల్లగా కదులుతూ కనిపించసాగింది. కారు క్రమంగా దగ్గరవుతున్న కొద్దీ అదేమిటో అర్థమైంది శ్రీలతకు. అది తెల్ల దుస్తుల్లో ఉన్న ఒక స్త్రీ ఆకారం. ఆ స్త్రీ చేతిలో ఒక సూట్ కేసు ఉంది. నీలం రంగు సూట్ కేసు. ఎవరి కోసమో లేదా ఏ కారు కోసమో అక్కడ నిల్చుని ఎదురు చూస్తున్నట్టుగా కనిపిస్తోంది. అయితే ఆ కారు కోసం మాత్రం కాదు అని స్పష్టంగా తెలిసిపోయింది శ్రీలతకు. కారణం, ఎప్పుడైతే ఆమె తల తిప్పి ఇటు చూసిందో మరుక్షణం ఆమె కళ్ళు భయంతోనూ ఆశ్చర్యంతోనూ విప్పారాయి. అంతలో కారు ఆమెకు చాలా దగ్గరగా వచ్చాడు. ఇప్పుడు కారు నడుపుతున్న వ్యక్తి హెడ్లైట్స్ కాంతిలో ఆమెకు స్పష్టంగా కనిపించాడు. ఆ స్త్రీ ఎవరో కాదు, సులోచన. కారు దగ్గరవుతున్న కొద్దీ ఆమె మొహం తెల్లగా పాలిపోసాగింది. కళ్ళల్లో కంగారు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అలాగే కారు నడుపుతున్న వ్యక్తి ఆలోచన తరంగాలు కూడా శ్రీలత మనోఫలకం మీద ప్రతిఫలించసాగాయి. అసహ్యం, క్రోధం, ప్రతీకారం, క్రూరత్వంతో కూడిన ఆలోచనలు. నీకేం తక్కువ చేశాను, ఏం లోడ్ చేశానని ఇంతటి ద్రోహానికి పాల్పడ్డావు? నీ బండారం బట్టబయలయ్యాక మళ్ళీ ఎప్పుడు అటువంటి తప్పుడు పని చేయకుండా బుద్ధిగా ఉంటావు అని ఆశించాను. క్షమించి ఊరుకున్నాను. అందుకు భిన్నంగా ఇప్పుడు వాడితో లేచిపోవడానికి తయారయ్యావా? అపురూపంగా నీకోసం చేయించిన నగదు ఆ సూట్ కేసులో నింపుకుని దొంగచాటుగా ఇల్లు వదిలి వస్తావా? నేను కురూపినని, ఎల్లప్పుడూ వ్యాపారం గొడవల్లో మునిగి తేలుతూ ఉంటానని కదూ నీ బరితెగింపుకు కారణం? కురూపి కావడం నా నేరమా? రాత్రింబవళ్ళు కష్టపడుతుంది నీకోసం కాక మరెవరి కోసం? సరే, ప్రేమించేవారిని ప్రేమించడం, ద్వేషించేవారిని ద్వేషించడం మానవ నైజం. నువ్వు నన్ను అవగించుకుంటున్నప్పుడు నేను నిన్నెందుకు ప్రేమించాలి? నా కష్టార్జితంతో నీకు ఇష్టమైన వాడితో రహస్యంగా లేచిపోదామని నిర్ణయించుకున్నావు కదూ? అలాగే నేను కూడా ఒక నిర్ణయానికి వచ్చాను. ఇక వాడితో ఎక్కడికి పోలేవు నువ్వు, పరలోకానికి తప్ప. అంతే. మరుక్షణం కారు స్పీడ్ హెచ్చింది. శరవేగంతో ఆమెను సమీపించసాగింది. ఆ హఠాత్ పరిణామానికి ఆమెకి భయం వేసింది, హడిలిపోయింది. బాణంలా తన మీదకు దూసుకొస్తున్న కారును తప్పించుకోవడానికి 4 అడుగులు వెనక్కు వేయబోయి ఫుట్పాత్ అడ్డు తగిలి తడబడింది. ఆ తడబాటులో ఆమె చేతిలో ఉన్న సూట్ కేసు జారి కింద పడింది. మరుక్షణం ఆమె గావు కేక పెడుతూ వెనుతిరిగి రోడ్డు పక్కన చెట్టు వైపు పరుగుదీసింది. ఆ చెట్ల నడుమ కంచెలా ఎదిగి ఉన్న ముళ్ళ పొదలు అడ్డు లేకుంటే బహుశా తప్పించుకొని ఉండేదేమో. వాటిని చూడగానే ఒక్కసారి ఆగి కారు వైపు తిరిగింది. ప్రాణభీతితో అతన్ని వేడుకున్నట్టు 2 చేతులు ఎత్తి జోడించింది. అయినా కారు స్పీడ్ తగ్గలేదు. జరగబోయేదేమిటో ఆమెకు తెలిసిపోయినట్టు గొంతు పొర చిరిగేలాగా గావు కేక పెట్టింది. అప్పటికే జరగవలసింది జరిగిపోయింది. మరో భయంకరమైన కేక కారు శబ్దంలో కలిసిపోయింది. చక్రాల కింద ఏదో అడ్డు తగిలినట్టు 6 అంగుళాలు పైకి ఎగిరి పడింది కారు. ఇక ఆ దృశ్యం చూడలేక చటుక్కున్న కళ్ళపై చేతులు కప్పుకుంది శ్రీలత. పెదవులు వణికాయి అప్రయత్నంగా. భగవంతుడా, ఏమిటి ఇదంతా? ఆమెకి అంతచల్లోనూ చెమటపోసింది. అంతలో భుజం మీద ఏదో మెత్తగా తగిలి తుళ్ళిపడి కళ్ళు తెరిచింది. అద్దంలో అంతవరకు కనిపించిన దృశ్యం మాయమై ఆస్థానే వదిన రూపం కనిపించింది. ఏం జరిగింది లత? ఏమిటి, ఎందుకలా ఉన్నావు? ఏం లేదు వదిన, తలనొప్పిగా ఉంది. మీరు వెళ్ళి రండి సినిమాకి. టాబ్లెట్ వేసుకొని నేను పడుకుంటాను. నిన్ను విడిచి మేమేలా వెళ్ళేది? మీ అన్నయ్యని రాని, ఏమంటాడో చూద్దాం. అలా పడుకో, విక్స్ రుద్దుతాను అంది వదిన టేబుల్ సొలుగులాగి. రాత్రి పొద్దుపోయే వరకు తీవ్రమైన మానసిక ఒత్తిడితో బాధపడి నిద్రమాత్రలు మింగి పడుకున్న శ్రీలత ఉదయం కళ్ళు తెరిచి చూస్తే టీపాయ్ మీద టైంపీస్ 10 గంటలు చూపెడుతోంది.
నెమ్మదిగా లేచి కూర్చుంది. బాగా నిద్రపోవడం వల్ల ఇప్పుడు కాస్త రిలాక్సింగ్గా ఉంది ఒళ్ళు. లేచావా లత? ఒంట్లో ఎలా ఉంది ఇప్పుడు? 2-3 సార్లు వచ్చి చూశాను బెట్టి ఇద్దామని అంటూ గదిలోకి వచ్చింది వదిన. తలపోటుకి పూర్తిగా తగ్గిపోయింది వదిన. థ్యాంక్స్. అన్నయ్య వెళ్ళాడా? ఇందాకే వెళ్ళాడు ఎయిర్పోర్ట్కి. మురళి ఓ పట్టాను వదలలేదనుకో. నన్ను జాగ్రత్తగా చూసుకోమని చెప్పి మరీ వెళ్ళాడు. 9:30కు ముందట కలకత్తా ఫ్లైట్. కూర్చో, టీ పట్టుకొస్తా అంటూ బయటికి నడిచింది వదిన. 16 ఏళ్ల ప్రాయంలో తల్లిదండ్రుల్ని కోల్పోయిన తనకు వారి లోటు ఏమాత్రం తెలియనివ్వకుండా చూసుకుంటున్న అన్న వదిన అంటే శ్రీలతకు పంచ ప్రాణాలు. వదిన అందించిన టీ తాగి కాలకృత్యాలు తీర్చుకుని డైనింగ్ టేబుల్ ముందు కూర్చోగానే వేడివేడి ఇడ్లీ ప్లేట్ ప్రత్యక్షమైంది. కొబ్బరి చట్నీలతో ఇడ్లీ ఆరగించి కాఫీ తాగ్గానే పేపర్ తెచ్చి ముందుంచాడు నౌకరు. పేపర్ తిరగేస్తున్న శ్రీలత కళ్ళు ఒక వార్త మీద నిలిచిపోయాయి. రోడ్డు ప్రమాదంలో స్త్రీ దుర్మరణం. మద్రాస్ ఆగస్టు 25. గత రాత్రి 8 గంటలకు విజయ రాఘవాచారి రోడ్లో సుమారు 25 సంవత్సరాల అందమైన యువతిని గుర్తు తెలియని వాహనం ఢీకొనగా ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. మనుష్య సంచారం అంతగా ఉండని ఆ రోడ్లో రాత్రి విపరీతమైన చలి వల్ల పూర్తిగా నిర్మానుష్యమై ఉండాలని, అందుకే ఆ దుర్ఘటనను ఎవరు చూడలేకపోయారు అని పోలీసు వారి ద్వారా తెలిసింది. వారి విచారణలో హతురాలి పేరు సులోచన అని, ఆమె భర్త శ్రీ జగన్నాథన్ నగరంలో పేరు మోసిన ఆటోమొబైల్ స్పేర్ పార్ట్ డీలర్ అని తెలిసింది. ఆ దుర్ఘటన జరిగిన సమయంలో అతడు పాండీ బజార్లో తన మెయిన్ బ్రాంచ్ ఆఫీస్లో ఉన్నాడట. తన భార్య ఆ సమయంలో ఒంటరిగా కాలి నడకన ఆ రోడ్డు వైపు ఎందుకు వెళ్ళిందో తనకు తెలియదని పోలీసులతో చెప్పాడు ఆయన. ప్రత్యక్ష సాక్షులు ఎవరూ లేని కారణంగా శ్రీమతి సులోచన మరణానికి కారణమైన ఆ వాహనాన్ని కనుగోవడం పోలీసులకు పెద్ద సమస్యగా మారింది. అయినా వారు అధైర్యపడక తమ విచారణ కొనసాగించారు. ఆ వార్త చదివాక దిగ్భ్రాంతితో చేష్టలుడికి చాలాసేపు అలాగే కూర్చుండిపోయింది శ్రీలత. ఆ ఘటనా స్థలంలో ప్రత్యక్ష సాక్షులు ఎవరు లేకపోయినా ఎంత దూరంలో ఉండి కూడా తాను ప్రత్యక్షంగా చూసింది ఆ దృశ్యాన్ని. పోలీసులు, పత్రికల వాళ్ళు దాన్ని సాధారణంగా రోడ్డు ప్రమాదంగా భావిస్తున్న అది 16 అణాల పచ్చి హత్య అని తనకు తెలుసు. అంతేకాదు ఆమెను హత్య చేసింది ఎవరో కాదని స్వయాన ఆమె భర్త జగన్నాథమేనని కూడా తనకు బాగా తెలుసు. పోలీసులు దాన్ని రోడ్డు ప్రమాదంగా భావిస్తే హంతకుడు చట్టం చేతుల్లో పడకుండా చాలా సులభంగా తప్పించుకోగల అతని భార్య నీతిమాలిందే కావచ్చు, నమ్మక ద్రోహమే చేసి ఉండొచ్చు. అంత మాత్రం చేత ఆమె నిండు ప్రాణాన్ని బలి తీసుకునే హక్కు అతడికి అసలు ఎవరిచ్చారు? అటువంటి నీతి బాహ్యురాల్ని వదిలించుకోవడానికి విడాకుల రూపంలో చట్టపరంగా సులభతరమైన మార్గం ఉండగా ఇటువంటి దారుణానికి ఎందుకు పాల్పడాలి? వీల్లేదు. అతను చట్టం నుంచి తప్పించుకోవడానికి వీల్లేదు. అది హత్య అని హంతకుడు అతనేనని తెలుసు కూడా తను నోర్మూసు కూర్చుంటే జీవితాంతం తన అంతరాత్మ క్షోభ పెట్టక మానదు. వెళ్ళాలి, పోలీసుల దగ్గరికి వెళ్ళి అంతా చెప్పేయాలి. కనీసం ఆ విధంగానైనా వారికి సహాయం పడే సూచన దొరుకుతుంది. జగన్నాథం వారి దృష్టిలో పడతాడు అనుకుంటూ లేచింది. ఇన్స్పెక్టర్ యుగంధర్ రెడ్డి గారు ఉన్నారా? ఉన్నారు, అదిగో అదే ఆయన ఆఫీస్ రూమ్, చెప్పాడు ఒక సబ్ కానిస్టేబుల్ వేలితో ఒక గది చూపుతూ. అది క్రైమ్ బ్రాంచ్ హెడ్ క్వార్టర్స్. అతను చూపిన గదివైపు నడిచింది శ్రీలత. స్ప్రింగ్ డోర్ మూసి ఉన్నాయి. ఇన్స్పెక్టర్ యుగంధర్ రెడ్డి అనే నేమ్ ప్లేట్ ఉంది. మే ఐ కమిన్ సార్ అని అడిగింది తలుపు ముందాగి. ఎస్ ప్లీజ్ వినిపించింది లోపల నుంచి. స్ప్రింగ్ డోర్ తోసుకొని అడుగుపెట్టింది శ్రీలత. ఇన్స్పెక్టరు క్షణం పాటు ఆమె వైపు పరీక్షగా చూసి కూర్చోండి అన్నాడు. అతని ముందున్న కుర్చీలో చెతికిలబడింది. చెప్పండి, ఏం పెన్ మీద వచ్చారు? కంఠం సవరించుకొని మొదటి నుంచి చివరి వరకు అంతా పోసగొచ్చినట్టు చెప్పి, తరచూ పత్రికల్లో మీ పేరు చదువుతూ ఉంటాను. ఆ కేసు ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందో, దాని గురించి ఎవరు విచారణ జరుపుతున్నారో నాకు తెలియదు. అందుకే నేను మీ వద్దకు వచ్చాను అంది శ్రీలత. ఇన్స్పెక్టర్ పలకలేదు. ఆమె చెప్పింది విని 2 నిమిషాలు ఆమెను పరీక్షగా చూడసాగాడు. అతని కళ్ళల్లో తన పట్ల అనుమానం, సందేహం
యుక్తం అవుతున్నాయి అని పసిగట్టింది శ్రీలత. కొంపతీసి అతను తన కథనం విని తనకు మతిస్థిమితం లేదు అని అనుమానించడం లేదు కదా? సాలోచనగా తలూపాడు ఇన్స్పెక్టర్. నా సర్వీస్లో ఇంతవరకు ఎక్కడ ఎప్పుడు కానీ విని ఎరగని విచిత్రమైన విషయం ఇది. నమ్మాలా వద్దా అన్న మీమాంసంలో పడిపోతున్నాను. మీరు నన్ను కలుసుకోవడం ఒక విధంగా మంచిదే అయింది. అవును, ఈ విధంగా పోలీసుల పరిశోధనకు సరైన ఆధారం లభిస్తుందని ఆశించి వచ్చాను. రోడ్డు మీద నడిచేవారిని గుద్దేసి ప్రమాద స్థలంలో ఆకుండా పారిపోయే వాహనాల గురించి తరచూ పత్రికల్లో చదువుతూనే ఉంటాం. అటువంటి సంఘటనలు జరిగినప్పుడు సాధారణంగా ఆ వాహనాల హెడ్లైట్సో బంపరో లేదా బాడీ ఇతర చోట్ల సొట్టలు పడ్డమో జరుగుతూ ఉంటుంది. ఒక్కసారి జగన్నాథం గారి కారును పరీక్షిస్తే అసలు విషయం మీకు అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. సరే, పర్సనల్గా ఈ విషయంలో నేను ఇంట్రెస్ట్ తీసుకుంటాను. అయితే కోర్టులో జగన్నాథం తన భార్యను చంపడానికి గల నిర్దిష్టమైన కారణం చూపవలసి ఉంటుంది. అందుకు ఆ రోజు సాయంత్రం పార్కులో అతని భార్య వెంట ఉన్న వ్యక్తి ఎవరో కనుక్కోవడం చాలా అవసరం. భర్త కళ్ళు గప్పి సులోచన ఆ వ్యక్తితో సంపర్కం పెట్టుకున్నందుకే ఆ సంగతి తెలిసిన జగన్నాథం ఆమెను చంపేశాడని కోర్టు వారిని నమ్మించాలి. ఎవరతను? ఎక్కడుంటాడు? అతన్ని మీరు మళ్ళీ చూస్తే గుర్తుపట్టగలరా? అడిగాడు ఇన్స్పెక్టర్. పెదవి విరిచిన శ్రీలత. సారీ, పనగల్ పార్కులో అతన్ని అంత పరీక్షగా నేను చూడలేకపోయాను. కారణం వాళ్ళిద్దరూ పార్కు చివర మసక చీకట్లో కూర్చున్నారు. దూరాన వెలిగే ఫ్లోరసెంట్ కాంతి కొద్దిగా సులోచన మీద పడుతోందే కానీ అతని మీద పడ్డం లేదు. అందుకే ఆమె నేను చూడగలిగాను. ఆ మరుసటి రాత్రి ఇంట్లో ఉండగా నా మస్తిష్కపు పొరలు తెరలపై జగన్నాథం విమానం దిగి టాక్సీలో ఇంటికి రావడం, కాలింగ్ బెల్ ఒత్తడం, తలుపు తెరుచుకోవడం, అతన్ని చూడగానే సులోచన బెదిరిపోవడం, అదే సమయంలో ఇంట్లోంచి ఆ వ్యక్తి బిత్తర చూపులు చూస్తూ బయటకొచ్చి వరండాలోంచి పారిపోవడం మొదలైన దృశ్యాలు కనిపించినప్పుడు కూడా అతన్ని నేను పరీక్షగా చూడలేకపోయాను. ఇప్పుడు ఏం చేయాలి? అతన్ని ఎక్కడ వెతకాలి? అదంతా నేను చూసుకుంటాను. మీరు మీ చిరునామా ఇచ్చి వెళ్ళండి, ఏమైనా తెలిస్తే ఫోన్ చేసి చెప్తాను అన్నాడు ఇన్స్పెక్టర్ నోట్బుక్ తెరుస్తూ. తన చిరునామా చెప్పి, దయచేసి ఎట్టి పరిస్థితుల్లోనూ నేను మిమ్మల్ని కలుసుకున్న సంగతి జగన్నాథానికి తెలియనీకండే. అంతేకాదు పత్రికల వారికి కూడా. జగన్నాథానికి అటుంచి లోకమంతా నా గురించి తెలిసిపోతుంది. నిజానికి ఉదయం పత్రికల్లో సులోచన గురించిన మరణ వార్త చదవకుండా ఉంటే కేవలం ఆ దృశ్యాలన్నీ నా భ్రమ అనే భావించేదాన్ని. అయితే నేను సులోచన చేతిలో చూసిన నీలిరంగు సూట్ కేసు గురించి పత్రికల్లో ఎలాంటి ప్రస్తావన లేదు. బహుశా ఆమె చనిపోగానే జగన్నాథం ఆ సూట్ కేసును తన వెంట తీసుకెళ్లాడేమో అంది శ్రీలత. ఆ విషయం కూడా ఆరాధిస్తాను, ఇక మీరు వెళ్ళండి అన్నాడు ఇన్స్పెక్టర్ నోట్బుక్లో వివరాలు రాసుకుంటూ. శ్రీలత లేచి నమస్కారం పెట్టి బయటకు వచ్చింది. ఇంక పోలీసులు ఏం చేసినా తనకేం నిమిత్తం లేదు, తన కర్తవ్యాన్ని నిర్వర్తించింది అనుకుంది శ్రీలత. శ్రీలత స్పీకింగ్. నేను యుగంధర్ రెడ్డిని మాట్లాడుతున్నాను. చెప్పండి సార్, ఏమైనా తెలిసిందా? తెలిసింది. హెడ్ క్వార్టర్స్కి వచ్చి నన్ను కలుసుకోండి, చెప్తాను వివరాలు. ఇప్పుడే వస్తున్నా అంటూ రిసీవర్ని పెట్టేసి రిస్ట్ వాచ్ చూసుకుంది శ్రీలత. సాయంత్రం 5 గంటలకు కారెక్కి క్రైమ్ బ్రాంచ్ హెడ్ క్వార్టర్స్కి చేరుకుంది. ఆమెను చూడగానే కూర్చోమన్నట్టు సాగ చేశాడు ఇన్స్పెక్టర్. ఆ కేసు పరిశోధిస్తున్న ఇన్స్పెక్టర్ వెంట జగన్నాథం ఇంటికెళ్ళి ఒకసారి అతని కారుని చూడాలి అని కోరాడు. గ్యారేజ్లోకి తీసుకెళ్లి చూపాడు. అది కారు కాదు, జీపు. అతను కారు వాడటట. ఆ జీప్ను జాగ్రత్తగా పరిశీలించాం. దాని బంపరు, ఫ్రేమ్ చాలా బలిష్టమైనవి. అది మనిషిని ఢీకొన్న, పెద్ద చెట్టును ఢీకొన్న, పెద్ద వీసమెత్తు తేడా ఏముండదు, సొట్ట పడదు. మరి ఆ సూట్ కేసు సంగతి అడిగిన శ్రీలత నిరుత్సాహంగా. దాని గురించి కూడా అతన్ని ప్రశ్నించాం. తన భార్య వద్ద అటువంటి సూట్ కేసు ఏదీ లేదని, ఆమె తన బట్టలు సామాన్లు పెద్ద సైజు లెదర్ కేసుల్లోనూ గోడ్రేజ్ బీర్వాల్లోనూ పెట్టుకుంటుందని చెప్పాడు. సులోచన చేతిలోంచి ఆ సూట్ కేసు కింద పడగానే జీప్ గుద్దేసింది ఆమెను. బహుశా దాని మీద ఆమె రక్తపు మరకలు కూడా పడుండాలి. అందుకే అతను దానిని తన వెంట తీసుకెళ్ళి ఆధారం లేకుండా ఎక్కడైనా పాతేశాడేమో, లేదా ఆ ఇంట్లోనే ఎక్కడో దాచేశాడేమో.
ఒక్కసారి ఆ ఇల్లు సోదా చేస్తే బాగుండేది. పెదవి విరిచాడు ఇన్స్పెక్టర్. ఒకరిల్లు సోదా చేయడం అంత సులభమేం కాదు. కోర్టు ద్వారా వారెంట్ పొందాలి. అంతేకాదు ఆ ఇల్లు ఎందుకు సోదా చెయ్యదలిచామో కారణాలతో సహా వివరించాలి. మీరు చెప్పిన వివరాలు ఉదహరిస్తే మెజిస్ట్రేట్ మమ్మల్ని పిచ్చివాళ్ల కింద జమకట్టవచ్చు. ప్రపంచంలోని ఏ కోర్టు మిమ్మల్ని ప్రత్యక్ష సాక్షిగా అంగీకరించదు. కారణం, ఆ సమయంలో మీరు ఆ ప్రదేశానికి ఎంతో దూరంలో ఉన్న మీ ఇంట్లో ఉన్నారు. అయితే ఈ విషయంలో మీరేమీ చేయలేనంటారా? సారీ, ఐఎమ్ వెరీ సారీ అన్నాడు ఇన్స్పెక్టర్ సానుభూతిగా. సరే వస్తానే, సెలవు అంటూ లేచి బయటకు వచ్చేసింది శ్రీలత. కారెక్కి ఇల్లు చేరేసరికి వదిన ఎదురైంది. ఎక్కడికి వెళ్ళావు లత? ఈ మధ్య నీకు మతిమరుపు వచ్చేసింది. వెళ్ళేటప్పుడు వదినకి చెప్పడం కూడా మర్చిపోయావు. రా కాఫీ తాగుదు కానీ. సాయంత్రం టిఫిన్లో నీకు ఇష్టమైన ఉల్లిప కోడీలు చేయించాను. సారీ వదిన. విశాలాక్షి వెంటనే రమ్మని ఫోన్ చేస్తే వెళ్ళొచ్చాను. ఏమన్నాలో తోచక బొంకింది శ్రీలత. ఎందుకు పిలిచిందట? అబ్బే, కొత్త బట్టలు కొనడానికి బజారుకి వెళ్తూ సెలక్షన్ కోసం నన్ను తోడు రమ్మంది, అంతే. ఒక్క అబద్ధాన్ని సమర్థించుకోవడానికి మరో అబద్ధాన్ని జోడించక తప్పదు మరి. సర్లే పద, టిఫిన్ చేద్దు గాని. తినాలని లేకున్నా వదిన నొచ్చుకుంటుందని 4 పకోడీలు నమిలి కాఫీ తాగి తన గదిలోకి వెళ్ళి ఉసూరుమంటూ సోఫాలో చతికిలబడింది. అంతే, తుఫాను గాలులు ప్రారంభమయ్యాయి తలలో. ఎంత ఉధృతంగా ప్రారంభమయ్యాయో అంత సద్దు మణగసాగాయి. మరుక్షణం ఆమె మస్తిష్కపు ట్రాన్స్మిటర్ ఒక సుపరిచితమైన కంఠాన్ని రిసీవ్ చేసుకోసాగింది. సందేహం లేదు, శ్రీలత పోలీసులకు చెప్పి ఉంటుంది. ఆమెకు తప్ప సులోచన మరణ రహస్యం మరెవ్వరికి తెలిసే అవకాశం లేదు. జగన్నాథం ఆలోచన తరంగాలవి. అంతవరకు సజావుగా కొట్టుకుంటున్న ఆమె గుండెల్లో ఇప్పుడు దడ ప్రారంభమైంది. ఇన్స్పెక్టర్ యుగంధర్ రెడ్డి అతని ఇంటికెళ్ళి అతని జీపును పరిశీలించి సూట్ కేసు గురించి ప్రశ్నించగానే పోలీసులకు తన మీద అనుమానం కలిగించడానికి మూల కారణం ఎవరో సులభంగానే అతనికి అర్థమైపోయింది. లేదా మొదటి నుంచి అతను తన ఆలోచనల్ని చదువుతున్నాడేమో. ఇప్పుడేం చేయాలి? తన భయం చివరికే నిజమైంది. జగన్నాథం ఏం చేస్తాడు? తన మీద ప్రతీకార చర్యకు పూనుకుంటాడా? ఒక నిండు ప్రాణాన్ని బలికొనడానికి బరితెగించిన వాడు సాక్ష్యాన్ని నిర్మూలించడానికి మరో ప్రాణాన్ని తీయడానికి కూడా వెనుకాడడు. ఆ ఆలోచన రాగానే శ్రీలత వెన్నుముక్కలో సన్నగా వణుకు ప్రారంభమైంది. తన భయాందోళనలన్నీ ఎవరి ముందు చెప్పుకోవాలి? ఎవరు నమ్ముతారు? పోలీసులు అయితే ముందే నిరాకరించారు నమ్మడానికి. వదిన నమ్ముతుందా? ఏమో, నమ్మడానికి బదులు తనకి పిచ్చి పట్టిందని భయపడి ఏ పిచ్చి ఆసుపత్రికో తీసుకెళ్తే సమయానికి అన్నయ్య కూడా లేడే ఊళ్ళో. ఏం చేయాలి ఇప్పుడు? కొన్నాళ్ళు ఈ ఊరు వదిలి ఎక్కడికైనా వెళ్తే? ఆ విధంగా జగన్నాథం ఆలోచనల తన దరి చేరకుండా జాగ్రత్త పడితే క్రమంగా అతను తనను మర్చిపోవచ్చు. పరిస్థితి మళ్ళీ మామూలు స్థితికి రావచ్చు. ఆ ఆలోచన రాగానే మద్రాసుకు 100 మైళ్ళ దూరంలో ఉన్న తిరువార్కూర్ అనే ఊరు జ్ఞాపకం వచ్చింది శ్రీలతకు. అది తన మేనత్తగారు ఊరు. అపార ఆస్తిపరులకు వారసుడైన ఒక్కగానొక్క కొడుక్కే తననిచ్చి పెళ్లి చేయాలని అన్నయ్య సంకల్పం. పెద్దల మధ్య ఆ నిర్ణయం ఎప్పుడో జరిగిపోయింది కూడా. వచ్చేడు తన ఎంఏ పరీక్షలు పూర్తి కాగానే శ్రీలతకి బుగ్గలు ఎరుపెక్కాయి సిగ్గుతో. అక్కడ బావ అండ ఉండగా ఏ గండము తన దరి చేరదు, సురక్షితంగా ఉండొచ్చు అనుకుంటూ ఒక నిర్ణయానికి వచ్చి ఆ రాత్రి భోజనాల సమయంలో వదిన ముందు ఆ ప్రస్తావన కదిపింది శ్రీలత. కాలేజీలు తెరవడానికి ఇంకా 20 రోజులు ఉన్నాయి కదా, ఒకసారి అత్తయ్య గారు ఊరు వెళ్ళొస్తాను వదిన. అదేమిటి? ఉండి ఉండి అత్తయ్య జ్ఞాపకం వచ్చిందేమిటి నీకు? ప్రతి ఉత్తరంలోనూ రమ్మని రాస్తూ ఉంది కదా, అందుకు. అత్తయ్య రాస్తుందా లేక? పో వదిన, నువ్వు మరీను. అదా సంగతి. అందుకే ఈ మధ్య అంత పరాగ్గా ఉంటున్నావు. బావ కోసం నేనేం దేవరించుకుపోవట్లేదు అంది శ్రీలత. అత్తయ్యను చూడాలని వెళ్తున్నాను అంతే అంది శ్రీలత చిరుగోపంతో. ఒకరోజు ఎలాగో శాశ్వతంగా అక్కడికే వెళ్ళాలి కదా. సర్లే, నీ మనసు నొప్పించి నేనెందుకు పాపం చుట్టుకోవాలి? ఎంతకీ ఎప్పుడు ప్రయాణం? రేపే. అయితే అర్జెంట్ కేసానన్నమాట. మీ అన్నయ్య వచ్చాక అందరం కలిసి వెళ్దాము అని అనుకున్నాను. సమయానికి డ్రైవర్ కూడా లేడు కదా. జ్వరం వచ్చి ఇంట్లో పడుకున్నాడని ఇందాకే వాడి కొడుకు వచ్చి చెప్పాడు. ఎలా వెళ్తావు మరి? నా కారు లేదు.
నాకు నడపడం రాదా? ఒంటరిగా వెళ్తావా? విశాలాక్ష్మిని తోడు రమ్మంటాను. ఎంత నెమ్మదిగా వెళ్ళినా 4 గంటల ప్రయాణమే కదా. ఉదయం 10 గంటలకు బయలుదేరితే మధ్యాహ్నం 2 గంటలకు చేరుకుంటాను అక్కడికి. సరే, నీ ఇష్టం, వెళ్ళిరా. అమ్మయ్య అనుకుంటూ భోజనాలు అయ్యాక తన గదిలోకి వెళ్ళి స్నేహితురాలకి ఫోన్ చేసింది శ్రీలత. ఎవరు? వినిపించింది అవతల నుంచి ఆమె తల్లి కంఠం. నేనాంటీ, శ్రీలతని. విశాలాక్షి ఉందా ఇంట్లో? పిలుస్తానుండే. 2 నిమిషాల తర్వాత విశాలాక్షి కంఠ వినిపించింది. ఏంటే లత, 2 రోజుల నుంచి కనిపించడం మానేసి కనీసం ఫోన్ కూడా చేయట్లేదేంటి? వేరే పనిలో ఉండిపోయానే. అది సరే కానీ రేపు కారులో మా అత్తయ్య గారు ఊరు తిరువాన్కూరు వెళ్తున్నాను, నిన్ను కూడా తీసుకెళ్ళమంది మా వదిన. ఏమంటావు? సారీ లత, మా అన్నయ్య అదే హిప్నటిజం వారి ఫ్యామిలీ, మా ఫ్యామిలీ రేపు మహాబలిపురం వెళ్ళబోతున్నాం విహార యాత్రకు. ఐఎమ్ వెరీ వెరీ సారీ, లేకుంటే నీ వెంట తప్పకుండా వచ్చేదాన్ని. నిట్టూర్చింది శ్రీలత. మళ్ళీ ఎప్పుడొస్తారు మద్రాసు? 4 రోజుల తర్వాత. నువ్వెప్పుడొస్తావు? బహుశా 15 రోజులు పట్టొచ్చు. అత్తయ్యని అడిగానని చెప్పే, అలాగే మీ శ్రీవారిని కూడా. చాలే, ఉంటా మరి అంటూ రిసీవర్ పెట్టేసింది. ఇంకా ఆగితే స్నేహితురాలు ఆట పట్టించడం ఖాయమని. ఇక తను ఒక్కతే వెళ్ళక తప్పదు. విశాలాక్షి రావడం లేదని వదినకు చెప్తే తనను ఒంటరిగా వెళ్ళనివ్వదు. ఏదో ఒకటి బొంకక తప్పదు. లక్ష్మయ్య, ఆ సూట్ కేసు తీసుకెళ్ళిన కారులో పెట్టు అంది శ్రీలత రిష్టువాచి చూసుకుంటూ. ఉదయం 10 గంటలు. బయలుదేరుతున్నావా అని అడిగింది అప్పుడే పైకి వచ్చిన వదిన. అవును వదిన. మురళి ఎక్కడా? కిందున్నాడు. విశాలాక్షి ఇంకా రాలేదే? తన ఇంటికి వెళ్ళి నేనే రిసీవ్ చేసుకుంటానే. ఇక బయలుదేరినా? సరే, అత్తయ్యకు మామయ్యకు నా నమస్కారాలు చెప్పే. అలాగే మీ ఆయన్ని కూడా అడిగానని చెప్పడం మర్చిపోకే. ఎరుపెక్కిన చెక్కీళ్లతో చరచరా మెట్లు దిగి హాల్లోకి వెళ్ళిపోయింది శ్రీలత. ఆమె టాటా చెప్పి బయలుదేరింది. వస్తాను వదిన, అన్నయ్య వచ్చాక ఇద్దరు కలిసి రండే, అందరం కలిసి తిరిగి వచ్చేద్దాం తలూపింది వదిన. కారులో పెట్రోల్ చూసుకున్నావా? చూశాను, పోయించాలి, దారిలో ట్యాంక్ నింపుకుంటాలే అంటూ కారెక్కి ముందుకు పోనిచ్చింది శ్రీలత. నగరం పొల్లిమేరలు దాటుతూ ఉండగా ఎదురైన పెట్రోల్ బంక్లో ట్యాంక్ నింపుకొని తిరువాన్కూరు వెళ్లే మెయిన్ రోడ్డుపై పరిగెత్తించింది కారు. 12 గంటల ప్రాంతంలో సుమారు 50 మైళ్ళ ప్రయాణం పూర్తయ్యాక దూరాన చిన్న పట్టణం కనిపించసాగింది. అదే వడివేలూరు. అక్కడికి చేరగానే కాస్త టిఫిన్ చేసి కాఫీ తీసుకుని కారు ఇంజన్ చల్లబడే వరకు రెస్ట్ తీసుకోవాలి అని అనుకుంటూ 20 గజాల దూరంలో ఎదురైన రోడ్డు మలుపు తిప్పడానికి క్లచ్ ఒత్తి గేర్ డౌన్ చేస్తుంది. అంతే, గర్రగర్రమని శబ్దం చేస్తూ 2 సార్ల కుదుపు వచ్చి కారు ఇంజన్ ఆఫ్ అయింది. గత్తుకుమంది శ్రీలత. ఉన్న కొద్ది స్పీడ్లో వెంటనే కారును రోడ్డుకి ఎడంవైపు తీసుకెళ్లి బ్రేక్ ఒత్తేసింది. గేర్ న్యూట్రల్ చేయకుండా డోర్ తెరిచి దిగి బాయ్నెట్ ఎత్తి చూసింది. సన్నని ఆవిర్లు వస్తున్నాయి ఇంజన్లోంచి. 15 గంట పాటు అటు ఇటు తొంగి చూసింది. డిఫెక్ట్ ఏమిటో పట్టాన బుర్రకు తట్టడమే లేదు. కారు నడపడం తప్ప దానిలోని లోపాలు కనిపెట్టగలే పరిజ్ఞానం లేదు. ఇంకా ఇప్పుడు ఏం చేయాలి? కనీసం వడివేలూరు చేరినా ఏదో ఒక సహాయం దొరికేది అని అనుకుంటూ చుట్టూ కలియ చూసింది. దూరాన ఒక లోడెడ్ లారీ వస్తూ కనిపించింది. దాన్నాపి వారి సహాయం కోరాలి. రోడ్డు మధ్య నిల్చుని ఎదురు చూడసాగింది. లారీ దగ్గరికి రాగానే చెయ్యొత్తుప్పింది. ఎన్నాచి అడిగాడు డ్రైవరు బ్రేక్ వేస్తూ తమిళంలో. చెప్పింది తన అవస్థ. కష్టంలో ఉన్న అందమైన అమ్మాయి సహాయం కోరితే కాటికి కాళ్ళు జాపుకున్న ముసలోళ్ళలోనూ ఉత్సాహం ఉరకలు వేస్తుంది. మరి డ్రైవరు క్లీనరు ఇద్దరు లారీలోంచి దిగి కారుని సమీపించి చూశారు. కానీ డిఫెక్ట్ ఏంటో వాళ్ళకు కూడా అర్థం కాలేదు. డ్రైవర్ పెదవి విరిచి, డిఫెక్ట్ అంతా ఇంజన్లోనే ఉండాది, టాపిట్ కవర్ విప్పి చూస్తే గానీ ఏమీ తెలియదు, అదిగో వడివేలూరు దగ్గరలోనే ఉంది, అక్కడ చిన్న మోటార్ వర్క్షాప్ కూడా ఉంటుంది, తీసి చూపించండి అన్నాడు. అక్కడి వరకు కారు ఎలా తీసుకెళ్ళాలి అంది శ్రీలత నిరుత్సాహంగా. మేమున్నాం కదా అంటూ క్లీనర్ వైపు తిరిగి, అడే తంబి టచ్నో రోబో కొండువా అన్నాడు డ్రైవర్. కుర్రాడు పరిగెత్తి లారీలోంచి టచ్నో రోబో తీసుకొచ్చాడు. లారీ వెనక కుక్కానికి దాన్ని బిగించి రెండో చివర కారు బంపర్ హుక్కులోకి ఇరికించాడు. ఇప్పుడుదా మీరు కారులో ఊకారు, నేను లారీ తోల్తా అన్నాడు డ్రైవర్.
బ్రతుకు జీవుడా అనుకుంటూ కారు ఫ్రంట్ డోర్ తెరిచి స్టీరింగ్ ముందు కూర్చుంది శ్రీలత. లారీ నెమ్మదిగా ముందుకు సాగింది కారును లాగుతూ. అరగంట తర్వాత 2 వాహనాలు వడివేలూరు చేరుకున్నాయి. లారీ డ్రైవర్ ఆమె కారును ఊరి మధ్య వర్క్షాప్ దగ్గర ఆపి ఆ డోచర్ని ఊడదీశాడు. రొంబ థ్యాంక్స్ తంబి ఇందా అంటూ పర్సులోంచి 10 రూపాయల నోటు తీసి అతని చేతిలో పెట్టింది శ్రీలత. కారు ట్రబులా మేడం అంటూ పరిగెత్తుకొచ్చారు వర్క్షాప్లోని మెకానిక్లు. ఆమె తలూపింది. మెకానిక్ బోనెట్ ఎత్తాడు. ఊళ్ళోకి బయలుదేరింది శ్రీలత. అటు పెద్దది కాదు చిన్నది కానీ మధ్యస్థమైన ఊరది. సెంటర్లో ఒకే ఒక హోటల్ ఉంది. అక్కడ కూర్చుని టిఫిన్ తిని కాఫీ తాగింది శ్రీలత. మళ్ళీ వర్క్షాప్ వైపు నడిచింది. అక్కడికెళ్ళి చూస్తే మెకానిక్, అతని హెల్పర్ కుర్రాళ్ళు కారు ఇంజన్లోని 2-3 పార్ట్లు ఊడదీసి పనిముట్లతో తంటాలు పడుతూ ఉన్నారు. ఆమెను చూడగానే మెకానిక్ మొహం మీద చెమట తుడుచుకుని, గేర్ బాక్స్ చెడిపోయింది మేడం, క్లచ్ ప్లేట్ కాలిపోయిందమ్మా, కూర్చోండి, కాసేపట్లో రెడీ అయిపోతుంది కారు అన్నాడు. డోర్ తెరిచి ఉసూరుమంటూ కారులో కూర్చుంది. శ్రీలత సీటు వెనక తలవాల్చిందో లేదో కాస్త కునుకు పట్టేసింది. అమ్మగారు అమ్మగారు అన్న పిలుపు విని తుళ్ళిబడి లేచింది. హెల్పర్ కుర్రాడు. క్లచ్ ప్లేట్ మార్చి గేర్ బాక్స్ని బిగించేశాం, కాస్త దిగుతారా, ట్రయల్ చూసి ఓకే చేస్తాను అంటూ చెప్పాడు మెకానిక్. కారు దిగి టైం చూసుకుంది. 5:15. మై గాడ్, ఎంతసేపు అయిందే అని కంగారుగా అనుకుంది. వాడు ట్రయల్ వేశాడు. అంతా రిపేర్ పూర్తయింది. రాత్రిపూట ఆ ఊరు ప్రయాణం తనకు కూడా భయంగా ఉంది. ఇంతలో ఆమెకు ఒక ఐడియా వచ్చింది. ఆ హోటల్కి వెళ్ళి బావకు ట్రంక్ కాల్ చేసి వచ్చి తనని తీసుకెళ్ళమని చెప్తే అదే బెస్ట్ ఐడియా అనుకుంటూ మెకానిక్ రిపేరింగ్ ఛార్జీ ఇచ్చేసి హోటల్కి బయలుదేరింది. అప్పటికే ఊళ్ళో వీధి దీపాలు వెలిగాయి. హోటల్ ఆవరణలో కారాపి తిరువార్కూరు ట్రంకాల్ చేయాలి అంది అక్కడ కౌంటర్లో ఉన్న క్లర్క్తో. సారీ మేడం, ఉదయం నుంచి ఆ లైన్లన్నీ అవుట్ ఆఫ్ ఆర్డర్లో ఉన్నాయి, బహుశా రిపేరింగ్ నడుస్తోందేమో అన్నాడు అతను. నిలువున నీరు గారిపోయింది ఆమె ఉత్సాహం. అటు మెడ్రాసు వెళ్ళలేక ఇటు తిరువార్కూరు పోలేక అడకత్తెరలో పోక చెక్కలాగా అయింది తన స్థితి. ఇక ఆ రాత్రి హోటల్లో బస చేయడం తప్ప మరొక మార్గం కనిపించలేదు ఆమెకి. ఏదైనా రూమ్ ఉందా ఖాళీగా అని అడిగింది. ఉంది, 10 రూపాయలు రోజుకి అంటూ రిజిస్టర్ ఆమె ముందుకు తోశాడు. తన వివరాలు రాసి సంతకం పెట్టి అడ్వాన్స్ ఇచ్చేసింది. 4వ నంబర్ గది అంటూ కుర్రాడు కేకేసి కారులోంచి అమ్మగారు సామాన్లు తెచ్చి గదిలో పెట్టు అన్నాడు క్లర్క్ తాళం చెవి అందిస్తూ. కారు డిక్కీలోంచి సూట్ కేసు తెచ్చి ఆమె వెనకే నడిచాడు కుర్రాడు. తాళం తెరిచి లోపలికి అడుగుపెట్టింది. ఓ పక్క మంచం, పరుపు, ఓ మూల స్టూల్ మీద నీళ్ల కూజా ఉన్నాయి. పక్కనే చిన్న బాత్రూమ్. తలుపు అభిముఖంగా గోడలో పెద్ద కిటికీ ఉంది. దళసరి అద్దాల కిటికీ. కుర్రాడు కూజాలో నీళ్లు నింపి వెళ్ళగానే తలుపు మూసి పై గడియ కింద గడియ బిగించింది. కిటికీ బోల్టు కూడా పరీక్షించి నిట్టూరుస్తూ మంచం మీద కూలబడింది. ఒంటరితనం వల్ల ఆమె కళ్ళలో పదే పదే జగన్నాథం రూపమే కదలాడసాగింది. ఈ అవస్థలన్నీ అతని మూలంగానే దాపరించాయి తనకి. అతని గురించి తాను భయపడుతున్నట్టే అతను కూడా తన గురించి భయపడుతున్నాడేమో. ఇక ఆ హత్య విషయం నేను మర్చిపోతాను, దాని గురించి ఎవ్వరికి ఏమి చెప్పాను, నీ సొంత విషయాల్లో ఇంకెప్పుడు జోక్యం చేసుకోను అని అతని మెదడుకి మెసేజ్ పంపితే నమ్ముతాడా? తనని వదిలిపెడతాడా? వదిలిపెట్టడు. ఎట్టి పరిస్థితిలోనూ అతను వదిలిపెట్టను. అదిరిపడి లేచి నుంచుంది లత. తన ఆలోచనలకు జవాబుగా అతని కంఠం మారు మ్రోగింది మదిలో. అంటే చటుక్కున గదిలోకి లైటార్పి తడుముకుంటూ కిటికీని సమీపించింది. సవ్వడి కాకుండా కిటికీ బోల్టీ తీసి నెమ్మదిగా ఒక రెక్క తెరిచి పక్కకు చూసింది. హోటల్ ముందు భాగాన కాంపౌండ్లో వెలుగుతున్న లైట్ కాంతిలో బయట పార్క్ చేసి ఉన్న తన కారు స్పష్టంగా కనిపించింది ఆమెకు. కారు దగ్గర నిల్చుని దాన్ని పరీక్షిస్తున్నాడొక వ్యక్తి. అతన్ని పోల్చుకోగానే శ్రీలత గుండె చల్లుమంది. జగన్నాథం తన ఆలోచనల్ని చదువుతూ వెంబడిస్తూ చేరుతున్నాడా ఇక్కడికి? తను ఈ హోటల్లో ప్రవేశించిన మరుక్షణం ఫోటో తీసినట్టు హోటల్ ప్రతిబింబం అతని మస్తిష్కంలో ప్రతిబింబించి ఉంటుంది. అందుకే వచ్చేశాడు సులభంగా. ఇప్పుడు ఆ కారు తనదా కాదా అని తెలుసుకోవడానికి పరీక్షిస్తున్నాడు. అనవసరంగా కాలయాపన చేస్తూ అక్కడే నిల్చుంటే కాసేపట్లో తన మరణం తథ్యం. పారిపోవాలి, తక్షణం అక్కడి నుంచి పారిపోవాలి. ఆ ఆలోచన రాగానే
అంతరాత్మ హెచ్చరించింది ఆమెను. పిచ్చిదానా, పథకాలు వేయక మరుక్షణం అతనికి తెలిసిపోతుంది. ఇక ఏమి ఆలోచించకు. నీ మెదడును ఖాళీగా ఉంచు. శరీరాన్ని దాని మానాన దాన్ని వదిలే. కిటికీ రెక్క కొద్దిగా తెరిచి మళ్ళీ తొంగిచూసింది. జగన్నాథం సాలోచనగా తలూపుతూ కారు దగ్గర నుంచి హోటల్ సింహద్వారం వైపు వెళ్తున్నాడు. కిటికీ పూర్తిగా తెరిచింది లత. అదృష్టవశాత్తు దానికి మధ్యలో 2 చువ్వలు లేవు. నెమ్మదిగా అందులోంచి దూరి బయటకి దిగగలిగింది. ఆలస్యం చేయకుండా పక్కనే ఉన్న కాంపౌండ్ పెట్టగోడ ఎక్కి అవతలికి దూకి పరుగు తీసింది. చలికాలం కావడం వల్ల వీధిలో మనుషులు ఎక్కువ లేరు. మాటి మాటికి వెన్నుదిరిగి చూస్తూ మెయిన్ రోడ్డు వైపు పరుగుదీస్తున్న శ్రీలత 5 నిమిషాల తర్వాత చేరుకుంది రోడ్డు మీదకి. సరిగ్గా అదే క్షణంలో మద్రాసు వైపు నుంచి ఏదో వాహనం వస్తున్నట్టు హెడ్ లైట్స్ కనిపించసాగాయి. ప్రాణం లేచి వచ్చింది. వాహనం దగ్గరికి రాగానే చెయ్యి ఊపింది. సడన్ బ్రేక్ వేశాడు డ్రైవర్. అర్జెంటుగా తిరువార్కూరు వెళ్ళాలి, తీసుకెళ్తారన్నను అని అడిగింది ప్రాధేయపడుతూ. 2 నిమిషాలు సందేహంగా చూసి తర్వాత తలుపాడు డ్రైవర్. అతని పక్క సీట్లో కూర్చున్న క్లీనర్ని వెనక బాడీలో కూర్చోమని, రండి ఎక్కండి త్వరగా అన్నాడు. క్లీనర్ కుర్రాడు వెనక బాడీలోకి వెళ్ళిపోయాడు. శ్రీలత డ్రైవర్ పక్క సీట్లో కూర్చుంది. లారీలో ప్రయాణించడం తన జీవితంలో ఇదే ప్రథమం. ఆ ఆలోచన రాగానే మళ్ళీ ఆమె మనసు హెచ్చరించింది. నీ గోతి నువ్వే తవ్వుకుంటున్నావు. నువ్వు లారీ ఎక్కి తిరువార్కూరు పారిపోతున్నావని అరక్షణంలో పసిగట్టగలడు జగన్నాథం. ఇవి ఆలోచనలు కావు, నీ పాలిటి మృత్యు తరంగాలు. అందుకే ఎటువంటి ఆలోచన పెట్టుకోకుండా నీ బుర్రని ఖాళీగా ఉంచుకో. లారీలో ప్రయాణిస్తూ నువ్వు చూసే ప్రతి దృశ్యం అతని మనోఫలకంపై ప్రతిఫలిస్తుంది. ఆ విధంగా అతను నీ ప్రయాణ దిశను సులభంగా గ్రహించగలడు. అందుకే ప్రయాణం అయ్యేంత వరకు నీ కళ్ళు మూసుకో. ఏమీ చూడకు, మరేమీ ఆలోచించకు, ఊహించకు. ఆ ఆలోచన రాగానే సీటు వెనక తలాంచి కళ్ళు మూసుకుని శ్రీలత. లారీ శరవేగంగా దూసుకుపోతోంది రోడ్డు మీద. ఎక్కడికి వెళ్ళిపోయావు లత? తుళ్ళిపడి కళ్ళు తెరిచింది. చుట్టూ కలియ చూసింది. డ్రైవర్ లారీ నడపడంలో పూర్తిగా నిమగ్నుడైపోయాడు. అయినా అతనికి తన పేరెలా తెలుసు? మరి ఎవరు పిలిచారు తనని? ఎవరు సంబోధించారు? మరుక్షణం అర్థమైపోయింది ఆమెకు. ఆ సంబోధన ఎవరిదో? జగన్నాథందే. కళ్ళల్లో అతను స్పష్టంగా కనిపిస్తున్నాడు ఇప్పుడు. ఆ హోటల్లోని తన గది కిటికీ బయట నుంచి ఆ కిటికీ రెక్కలు మోయకుండా వదిలేసి పెద్ద తప్పే చేసింది తను. కిటికీ ఎక్కి నెమ్మదిగా అంధకారం నిండిన ఆ గదిలోకి దిగుతున్నాడు జగన్నాథం. జేబులోంచి పెన్సిల్ టార్చ్ వెలిగించి గది 4 మూలలు వేసి పరీక్షగా చూశాడు. దాని వెలుగు ఖాళీ మంచం మీదకి ప్రసరించింది. మన ఆలోచన తరంగాల సంబంధం కొనసాగుతూనే ఉంటుంది లత. వాటి ఫ్రీక్వెన్సీ నుంచి తప్పించుకోవడం నీ వల్ల, నా వల్ల, ఇద్దరి వల్ల సంభవం కాని పని. నేనెక్కడున్నానో నీకు తెలుస్తూనే ఉంది. అలాగే ఇప్పుడు నువ్వెక్కడున్నావో నేను గ్రహించగలను. నా నుంచి తప్పించుకొని నువ్వు వెళ్ళిపోవడానికి వీల్లేదు, అయినా పోలేవు కూడా. అదంత సులభమైన పనేమీ కాదు. శరవేగంతో ప్రయాణిస్తున్న ఏదో వాహనంలో కూర్చుని దాని హెడ్లైట్స్ కాంతిలో నువ్వు చూస్తున్న రోడ్డును నేను కూడా స్పష్టంగా అవగాహన చేసుకోగలుగుతున్నాను. పోలీసులకు నా గురించి చెప్పి నువ్వు చాలా పెద్ద పొరపాటు చేసావు లత. నీ గోతిని చేతులారా నువ్వే తవ్వుకున్నావు. నా సొంత విషయాల్లో అనవసరంగా జోక్యం చేసుకున్నావు. నువ్వు నా స్నేహితుడి చెల్లెలివి. మొదటి నుంచి నీ పట్ల నాకు అభిమానం ఉంది. నా భార్యను ఏ పరిస్థితిలో చంపవలసి వచ్చిందో నీకు బాగా తెలిసి ఉండి నా మీద జాలి పడడానికి బదులు నన్ను ఉరికంబం ఎక్కించడానికి ప్రయత్నించావు. తప్పంతా నీదే. ఆ తప్పుకు తగ్గ శిక్ష ఇప్పుడు అనుభవించక తప్పదు. సులోచన మధుసూదన్తో అక్రమ సంబంధం పెట్టుకుని ఏ తప్పైతే చేసిందో దానికి తగ్గ శిక్ష అనుభవించింది. ఉలిక్కి పడింది శ్రీలత. ఆ రోజు పార్కులో సులోచన వెంట తాను చూసిన వ్యక్తి పేరు మధుసూదన. అతని పేరు వివరాలు తెలిస్తే జగన్నాథ్ నేరాన్ని రుజువు చేయడానికి తగిన ఆధారాలు లభిస్తాయి అని చెప్పాడు ఇన్స్పెక్టర్ యుగేందర్ రెడ్డి. అప్పుడు అతని పేరు తనకు తెలియదు, ఇప్పుడు తెలిసింది. కానీ ఏం లాభం? అలా ఆలోచిస్తున్నందుకు తనని తాను తిట్టుకుంది శ్రీలత. ఎంతవరకు తనకు కావలసిన వ్యక్తి పేరు
తెలిసేమో అనుకుంటున్నాడు జగన్నాథం. ఈ విధంగా తను చేసిన పొరపాటు ఏమిటో అతడికి అర్థమైపోతోంది. దాంతో తనని ప్రాణాలతో వదలడం చాలా ప్రమాదం అని భావిస్తాడు. చంపి తీరతాడు. అవును, ఇప్పుడు నిన్ను తుద ముట్టించక తప్పదు లత. వాడి పేరు నీకు తెలిసిపోయింది, పోలీసులకు చెప్తావు. ఆ విధంగా వారి కోర్టులో నా మీద హత్యాభియోగం మోపడం చాలా సులభమైపోతుంది. లేదు, నేను ఎవ్వరికి చెప్పను, బుద్ధొచ్చింది, ఇక మీ విషయాల్లో జోక్యం కలగజేసుకోనని ప్రమాణపూర్వకంగా చెప్తున్నాను అని అనుకుంది శ్రీలత. సారీ, ఐఎమ్ వెరీ సారీ. నాకు మనుషుల మీద, ముఖ్యంగా ఆడవారి మీద నమ్మకం పూర్తిగా పోయింది లత. సడన్ బ్రేక్తో లారీ ఆగిన చప్పుడు విని తిరువార్కూరు వచ్చేసిందా అనుకుంటూ చటుక్కున రోడ్డు మీదకి చూసింది శ్రీలత. హెడ్ లైట్ వెలుగులో రోడ్డు పక్క పాతిక ఉన్న వెడల్పాటి మైలురాయి ఉంది. ఆశ్చర్యపోయింది. తిరువార్కూరు 35 మైళ్ళు, మరి లారీ ఎందుకు ఆగింది అనుకుంటూ డ్రైవర్ వైపు చూసింది. గార పళ్ళి కిలిస్తూ వెకిలిగా నవ్వుతున్నాడు. ఆ నవ్వుకు అర్థమేమిటో ఆడవారికి బాగా తెలుసు. గుండె జల్లు మంది శ్రీలతకు. ఎందుకు ఆపావు లారీ అడిగింది ధైర్యం చిక్కబట్టుకుని. ఇంకెందుకు, బయట విరగ్గాస్తున్న పండు వెన్నెల, పక్కన అందమైన పిల్ల, పైగా చలికాలం, వెచ్చదనం కావాలంటున్న శరీరం. రా ఇలా అంటూ ఆమె చెయ్యి అందుకోబోయాడు డ్రైవర్. అప్పటికే డోర్ పిడి తిప్పేసింది శ్రీలత. రెప్పపాటులో డోర్ తీసి బయటికి దూకింది. ఎక్కడికి పోతావు? ఈ చిట్టడవిలో ఎవడు నిన్ను కాపాడేది? ఆటే బెట్టు చేయకు అంటూ కిందకి దూకాడు డ్రైవర్. గావు కేకలు పెడుతూ పొదల మధ్య పడి పరుగు తీసింది శ్రీలత. ఆమె అరుపులు అరణ్య రోదాలే అయ్యాయి. ఎన్నడూ అలా పరిగెత్తి ఎరగదు. ఆ మిట్ట పల్లాల్లో, రాళ్ళు రప్పల్లో పరిగెత్తడం ఆమెకు సాధ్యం అవడం లేదు. చీర అడ్డు తగిలి పోర్లా పడింది నేల మీద. చెప్పలా బెట్టు చేయొద్దని అని సమీపించాడు డ్రైవర్. అంతే, ఒక్క అదుటున లేచి నిల్చుంది రొప్పుతూ. చిరుతల లంఘించి ఆమెను చుట్టేశాడు డ్రైవర్. చీర కుచ్చిళ్ళు పట్టి లాగుతున్నాడు. ప్రాణం కన్నా మూల్యమైనది పోతే తిరిగిరాంది కాసేపట్లో కోల్పోబోతోంది. చివరి క్షణంలో తెగింపు వచ్చేసింది ఏ ప్రాణానికైనా. శక్తినంతా కూడదీసుకుని ఒక్క తోపు దోసింది వాణ్ణి. వెనక్కి తూళ్ళాడు. మెరుపులాగా నేలమించి రాళ్ళు అందుకుంది. మళ్ళీ మీద పడబోతున్న వాడిని గురిపెట్టి విసిరింది గట్టిగా. దబ్బన్న శబ్దంతో వాడి తలను గుద్దుకుంది ఆ రాయి. అమ్మో అంటూ నుదురు పట్టుకున్నాడు వాడు. చంపేస్తాను, పచ్చి నెత్తురు తాగుతాను, పారిపో, వెంటనే ఇక్కడి నుంచి పారిపో. పిచ్చిగా అరుస్తూ మరో రాయి విసిరింది. వెను తిరిగి పరుగు లంఘించాడు డ్రైవర్. వెనక నుంచి రాళ్ల వర్షం ఆపలేదు లత. 2 నిమిషాల తర్వాత రోడ్డు మీద స్టార్ట్ అయ్యి వేగంగా వెళ్ళిపోతున్న లారీ శబ్దం వినిపించింది. తన నిస్సహాయ స్థితికి దుఃఖం కట్టలు తెచ్చుకుంది ఆమెలో. వెక్కి వెక్కి ఏడుస్తూ జారిపోయిన చీర కట్టుకుని కూలపడిపోయింది అక్కడే. ఏం చెయ్యాలి ఇప్పుడు? ఈ నిర్జన ప్రదేశంలో ఎలా గడపాలి? మర్నాటి సూర్యోదయాన్ని అసలు తను చూడగలదా? చెట్ల మధ్య, పుట్టల మధ్య పడి ఉండడం ప్రమాదం. మాంసాహార మృగాలు రాత్రిపాటే సంచరిస్తూ ఉంటాయి అడవిలో. కీటకాలను వేటాడుతూ విషసర్పాలు విహరిస్తూ ఉంటాయి పెద్ద సంఖ్యలో. ఇక రోడ్డే ఈ అరణ్యంలో తనకు శరణ్యం. అక్కడ నిల్చుంటే ఏ వైపు నుంచైనా ఏదో ఒక వాహనం రాకపోదు. ఇప్పటి చేదు అనుభవం దృష్ట్యా ఇక లారీల జోలికి పోరాదు. సంస్కారం ఉన్న చిన్న వాహనాల వారిని సహాయాన్ని అర్థించాలి అనుకుంటూ నెమ్మదిగా లేచి డస్సిపోయిన అడుగులతో రోడ్డు వైపు నడిచింది. రోడ్డు మీదకి చేరిన 5 నిమిషాల తర్వాత దూరాన మద్రాస్ వైపు నుంచి ఏదో వాహనం వస్తున్నట్టు హెడ్లైట్లు కనిపించసాగాయి. ఆశగా అట్టే చూడసాగింది. దగ్గర అవుతున్న కొద్ది హెడ్లైట్ ఎడాన్ని బట్టి అది చిన్న వాహనమే అని అంచనా వేసుకుంది శ్రీలత. రోడ్డు చేరువలో నుంచి చెయ్యి ఊపసాగింది. వాహనము స్పీడ్ స్లో అయింది. నెమ్మదిగా వచ్చి ఆమె ఉలిక్కి పడి ఆగింది. అది జోంగా జీప్. ఆ జీపు జగన్నాథాన్ని. డ్రైవింగ్ సీట్లో కూర్చున్న జగన్నాథాన్ని చూడగానే భయంతో గావు కేకలు పెడుతూ వెనుదిరిగి మళ్ళీ అరణ్యంలోకి పరుగు తీసింది లత. అంతక్రితం జరిగిన సంఘటన వల్ల అతని సంగతే మర్చిపోయింది తను. లారీ దిగుతూ తాను చూసిన మైలు రాయి ద్వారా తన ఉనికిని ఇట్టే పసిగట్టి ఉంటాడు. పిల్లి పంజాలోంచి తప్పించుకున్న ఇప్పుడు పులి నోట్లో ఇరుక్కుంది. భగవంతుడా, ఇక నువ్వే నాకు దిక్కు. దేవుణ్ణి తలుచుకుంటూ శక్తినంతా కళ్ళల్లో కూడదీసుకుని
ముళ్ళ కంపల్ని ఎత్తు పల్లాల్ని లెక్క చేయకుండా పరిగెత్తుతోంది శ్రీలత. వెనక జీపు నెమ్మదిగా రోడ్డు దిగి అడవి వైపు వస్తున్న చప్పుడు. అది జోంగా జీప్. ఎటువంటి అవరోధాలనైనా అవలీలగా దాటుకుంటూ ముందుకు సాగడం దాని ప్రత్యేకత. అదృష్టవశాత్తు పైన పిండార పోసినట్టు వెలుగుతున్న వెన్నెల వెలుగు లేకుంటే చిమ్మ చీకట్లో తన పరిస్థితి మరీ వికృతంగా ఉండేది. చెట్ల ఆకుల్ని చీల్చుకునే నేలను తాకుతున్న ఆ వెలుగులో చూసుకుంటూ ప్రాణం గుప్పెట్లో పెట్టుకొని పరిగెత్తుతోంది శ్రీలత. అప్పటికే చాలా దూరం చేరుకోగలిగింది. అప్పుడు చెట్ల గుబురులు తగ్గి విశాలమైన స్థలం వచ్చింది. అప్పుడు కనిపించింది ఆమెకు దూరంగా ఏదో మెరుస్తూ. ఏంటది? ఏదైనా ఊరుందా అక్కడ? లేక ఎవరైనా వేటగాళ్ళు టార్చి వేస్తున్నారా? కాలి చెప్పు తెగి తూలి పడబోతూ నిలదొక్కుంది. వెనక జీపు దగ్గరవుతున్న శబ్దం చెప్పుల్ని దూరంగా విదిలేసి ఆ వెలుగు కనిపిస్తున్న వైపు దౌడుదీసింది. రాళ్ళు రప్పలు తాకి వేళ్ళు చిట్లిపోతున్నాయి. పాదాలు ముళ్ళదాటికి తట్టుకోలేకపోతున్నాయి. అవేమీ లెక్క చేయడం లేదు. ప్రాణభీతి అలాంటిది. మరి ఫర్లాంగ్ దూరం వెళ్ళాక అర్థమైంది ఆమెకు ఆ వెలుగేమిటో. నిండుగా నది ప్రవహిస్తోంది అక్కడ. నెంగిలో కాంతిలేనుతున్న చంద్రబింబం ఆ నది నీటిలో ప్రతిఫలిస్తోంది తళతళలాడుతూ. నిలువున నీరుగారిపోయింది ఆమె ఆశ. మరుక్షణం ఆమె ఆశను మళ్ళీ చిగురింపజేస్తూ కొద్ది దూరాన నదిపైన కనిపించిన వంతెన. అవును, అది వంతెనే. దాని మించి సాధ్యమైనంత త్వరగా నది అవతల ఒడ్డుకు చేరుకోవాలి అని అనుకుంటూ అటు పరిగెత్తింది శ్రీలత. ఆ వంతెనని సమీపించిందో లేదో వెనక హెడ్లైట్స్ వెలుగు గట్టిగా పడింది ఆమె మీద. వచ్చేసింది జీపు. ఆలస్యం చేస్తే తన మరణం తథ్యం. భయం వల్ల కాళ్ళు వణుకుతూ అడుగులు తడబడుతున్నాయి. ఇప్పుడు చెట్లు పుట్టలు అడ్డులేవు గనక శరవేగంతో పోతోంది జీప్. కొన ఊపిరి కూడదీసుకుంటూ వంతెనని సమీపించింది. దాని మీద అడుగు వేసిందల్లా వాయువేగంతో వస్తున్న జీపు దాటికి భయపడి వంతెన పక్కనే ఉన్న పొదల్లోకి దొర్లిపోయింది శ్రీలత. అలా చేయకుంటే ఆనాడు సులోచనకు పట్టిన గతే ఆమెకు పట్టేది. ఆమె పొదల్లోకి దొర్లిన మరుక్షణం జీపు అదే వేగంతో వంతెన మీదకి దూసుకుపోయింది. అంతే. పెళ్ళుమన్న పెద్ద చప్పుడు వినేసరికి ఆశ్చర్యంతో నేల నుంచి లేచింది శ్రీలత. నది మధ్య నీటిలో ములుగుతోంది జీప్. వంతెనపై ప్రయాణిస్తున్న జీప్ నది మధ్య ఎలా పడిందా అని అనుకుంటూ దిగ్భ్రాంతితో చేష్టలుడిగి అలాగే చూస్తుండిపోయింది శ్రీలత. ఆమె కళ్ళ ముందే పూర్తిగా మునిగిపోయింది జీపు నదిలో. ఇప్పుడక్కడ బుడగలు బయటకు వస్తున్నాయి నీటిలో. ఆశ్చర్యాన్ని కుతూహలాన్ని అణుచుకోలేక అడుగులో అడుగు వేసుకుంటూ వంతెన పైన ముందుకు సాగింది లత. 10 గజాలు వెళ్ళాక అర్థమైపోయింది ఆమెకు అసలు సంగతి. ఎప్పుడో బ్రిటిష్ కాలంలోనో కట్టిన అతి పురాతనమైన వంతెన అయుండాలది. వరదల తాకిడికి దాని మధ్య భాగంలో ఎప్పుడో కుప్పకూలిపోయినట్టుంది. తాను దూరం నుంచి దాన్ని చూసి సంపూర్ణమైన వంతెనే అని అనుకుంది. మరుక్షణం ఆ ఆలోచన జగన్నాథానికి చేరిపోయింది. తన భ్రమను అతడు వాస్తవంగా భావించాడు. అందుకే అతడు అంత వేగంతో తనని ఢీకొట్టి చంపాలని వచ్చాడు. చివరికి తనే జల సమాధి అయి చచ్చాడు. అది పరిపూర్ణమైన వంతెన కాదని తాను ఏ మాత్రం గ్రహించినా అతను జీపు ఆపేసేవాడే. ఏ తరంగాలు ఎంతవరకు తన పాలటి మృత్యు వీచికలయ్యాయో అవే ఇప్పుడు సంజీవిని సరాగాలుగా సహకరించాయి తనకు. అతడి పీడ నుంచి విముక్తి కలిగించాయి. అంతా లీల, దైవలీల. తేలిగ్గా నెట్టూడుస్తూ కాళ్లకు తగిలిన గాయాలను మరుస్తూ మెయిన్ రోడ్డు వైపు నడవసాగింది శ్రీలత. అప్పుడే తూర్పు దిక్కున తెల్ల వార సాగింది. ఇక ఆమె జీవితానికి ఏ భయమూ లేదని అభయం ఇస్తూ. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్స్ నాకు ఎంతో ముఖ్యమండి. అందరూ తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇదివరకు చదివిన ప్లేలిస్టులు కథలు వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.